Right. So I know we have met after a week, but do you remember what did we learn in our previous session? Anybody? About Maven, I think, bro. Exactly. Installation. What? Maven, Maven. Surefire plugin, how to run Maven scripts, how to use Maven XML files, what is pom.xml file, what are the Pom.xml file. dependencies, from where should we get these dependencies, all those things we have learned, right? So actually, I think extend reports అయిపోయిన తర్వాత we should come to Maven. But with the latest changes of extend reports, direct గా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ లేదు. We should download with any of the build tools. So అందుకని extend reports ఆపేసి we came to Maven. Now let us see extend reports. Okay. Okay. We open this extendreports.com. అన్నిటికీ మనకు సైట్స్ ఉన్నాయి కదా. సో ఎక్స్టెండ్ రిపోర్ట్స్ కూడా ఒక సైట్ ఉంది అట్లనే. సో దిస్ ఈస్ ద సైట్. ఇది ఆల్రెడీ చూసినట్టున్నాం కదా మనం లాస్ట్ వీక్ బిఫోర్ అవర్ మావెన్ సెషన్. వి హావ్ సీన్ దిస్. ఇక్కడ అన్ని మావెన్ రిపోర్ట్స్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఉంది. సో ఇన్ దిస్ ఐ ఫౌండ్, అంటే ఇది సైట్ కొత్తగా మారింది కాబట్టి ఐ ఫౌండ్ వేర్ వీ కెన్ సీ ద డెమో ఆఫ్ లేటెస్ట్ జావా ఆర్ లేటెస్ట్ HTML report. Let me show you that. డాక్యుమెంటేషన్ లో శాంపుల్ ఇచ్చాడు. సో ఆ శాంపుల్ చూపించి దెన్ విల్ గో టు ద డాక్యుమెంటేషన్, సెటప్ అండ్ దెన్ యూసేజ్ ఆఫ్ ఎక్స్టెండ్ రిపోర్ట్స్. ఓకే. See here, there are professional edition reporters, event and email, and normal reporters, Clove and Spark. So I want to show you what is Spark. ఇంతకుముందు HTML reporter అనేది ఉండేది, extend HTML reporter అని, but now they changed the name to Spark. Okay, and కొంచెం చిన్న చిన్న చేంజెస్ కూడా చేశారు దాని లోపల. So I'll just show you this. You see, this is how the Spark reporter looks like. Some zoom చేస్తున్నాను. You are able to see it right now. Yes, bro. So ఇవన్నీ టెస్ట్ కేసెస్. ఓకే, స్క్రీన్ క్యాప్చర్, లాగ్ లెవెల్స్, కోడ్ బ్లాక్, వీడు పెట్టుకున్న వాట్ యు సే టెస్ట్ కేస్ నేమ్స్ ఇవి. మనకు శాంపుల్ చూపించడానికి స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసుకుంటే స్క్రీన్ షాట్, ఆర్ యూ కెన్ అటాచ్ ద స్క్రీన్ క్యాప్చర్ టు ఎ స్టెప్. యు సీ హియర్ ఇంకొకటి పాస్ అని వచ్చింది చూసారా, డీటెయిల్స్ పాస్ అండ్ ఇక్కడ స్క్రీన్ షాట్. క్లిక్ ఆన్ ఇట్, యూ విల్ సీ ద స్క్రీన్ షాట్. సో ఇట్లా కూడా అటాచ్ చేసుకోవచ్చు 2 ways. ఒకటి కంప్లీట్ గా టెస్ట్ కేస్ కి అటాచ్ చేయొచ్చు పైన వచ్చేట్టు డిఫాల్ట్ గా, 2 ఇక్కడ వచ్చేట్టు చేసుకోవచ్చు, ఐ మీన్ ఇన్ ద స్టెప్స్. ఓకే, అండ్ దెన్ లాగ్స్ ఉన్నాయి మనకి, ఎక్సెప్షన్, ఫెయిల్, ఇగో ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఐకాన్ వచ్చింది కదా పాస్ అని. సో ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఒకటే స్టెప్ ఉంది కాబట్టి ఫైన్, కానీ చాలా స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, యూ హావ్ టు స్క్రోల్ అండ్ సీ, రైట్? సో అక్కడ ఈజీ అవ్వడానికి, ఈజీగా ట్యాగ్ చేసుకోవడానికి ఇట్లాంటి స్టేటస్ ఉన్నాయి మనకి. ఇన్ఫర్మేషన్, పాస్, వార్నింగ్, స్కిప్, ఫెయిల్. నో దిస్ పాస్ అండ్ ఫెయిల్, రైట్? పాస్ అంటే ఏంటి, ఫెయిల్ అంటే ఏంటి తెలుసు. అండ్ దెన్ వార్నింగ్ అంటే ఏంటో కూడా తెలుసు మనకి. ఎక్లిప్స్ లో వార్నింగ్ వస్తూ ఉంటాయి కదా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వార్నింగ్స్ దట్ యూ వాంట్ టు రిపోర్ట్ టు ఎక్స్టెండ్ రిపోర్ట్స్, యూ కెన్ యూస్ దిస్ వార్నింగ్ ట్యాగ్. And then if something is skipped, by default it will come with this skip. And then info, if you want to display something like username, passwords ఏవో వాడుతున్నారు లేదా ఆర్డర్ క్రియేట్ అయింది, అది ఎక్స్టెండ్ రిపోర్ట్ లో రావాలి. దట్ ఈస్ అది పాస్ చేయడానికి కాదు, ఫీల్ చేయడానికి కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్ కదా. సో అలాంటప్పుడు ఇన్ఫో ట్యాగ్, ఇన్ఫో స్టేటస్, సారీ, అండర్స్టూడ్? సో ఇట్లా కోడ్ బ్లాక్, ఈ కోడ్ బ్లాక్స్ మనం వాడము జనరల్ గా. ఎప్పుడైనా ఒకవేళ మనకు కోడ్ బ్లాక్ ఉంది, దాన్ని HTML ఎక్స్టెండ్ రిపోర్ట్ లో చూపియాలి అనుకుంటే, దెన్ యూ కెన్ డిస్ప్లే దిస్. అండ్ దెన్ పేరెంట్ విత్ చైల్డ్, ఇది ఒకటి, దీని లోపల చైల్డ్ ఉంటుంది మళ్ళీ. చూసి దిస్ ఇస్ పేరెంట్. మనకి ఇక్కడ డైరెక్ట్ గా స్టేటస్ వస్తున్నాయి చూడండి, లాగ్ లెవెల్స్ కి, దీనికన్నిటికి. కానీ పేరెంట్ విత్ చైల్డ్ ఏమైంది, ఇది పేరెంట్, దీని లోపల మల్టిపుల్ చైల్డ్స్ ఉండొచ్చు, ఇక్కడ ఒకటే చైల్డ్ ఉంది. Now if I click it, you will see the status of this complete child. అట్లా. And then tags, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన పేరు. This is extra feature. If you want to have, you can. Otherwise you can ignore.
అండ్ దెన్ ఆథర్స్, ఈ టెస్ట్ కేసు ఎవరు డిజైన్ చేసారు, ఎవరు రన్ చేశారు అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ వీడు ద ఆథర్ అని పెట్టుకున్నాడు, మీ పేర్లు మీరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ కావాలంటే. ఓకే, అండ్ దెన్ డివైజెస్, మన ఏ డివైస్ లో రన్ చేస్తున్నాం మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడానికి. అండ్ దెన్ ఎక్సెప్షన్స్ కావాలి అంటే ఎక్సెప్షన్స్ కూడా ప్రింట్ అవుట్ చేసుకోవచ్చు మన ఎక్స్టెండ్ రిపోర్ట్స్ క్లియర్ గా. fail and then this extend reports. See, this is normal test cases place. Now we have a dashboard for this. Go to home. Yeah, you see this? ఇది శాంపుల్ వాడు ఆల్రెడీ ఇచ్చాడు ఆగస్ట్ 13, 2020 ఎప్పటిదో పాత శాంపుల్ రిపోర్ట్ ఇక్కడ పెడుతున్నాడు మనకు అర్థం కావడానికి అంతే, జస్ట్ చూడడానికి ఎట్లా ఉంటుంది అనేది. చూడండి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎప్పుడు ఎండ్ అయింది, టోటల్ ఎన్ని టెస్ట్ పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, 6, 2. And then you can see that graphical representation, pass any, fail any. If you hover over 6 pass, 2 fail. See graphical representation ఎంత బాగుంది సార్ రిపోర్ట్. ఇప్పుడు మనకి ఒక స్టెప్ పాస్, అండ్ దెన్ టోటల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, లాగ్స్ మనం చేస్తాం కదా, పాస్, ఫెయిల్, వార్నింగ్, స్కిప్, ఇన్ఫో అని. సో అట్లాంటివి ఎన్ని ఉన్నాయి, 6 పాస్ అయినాయి, 2 ఫెయిల్ ఉన్నాయి, 3 అదర్స్ ఉన్నాయి. అదర్స్ అంటే ఇంట్రో, స్కిప్, ఇన్ఫో, స్కిప్ ఇట్లా ఉన్నాయి కదా అవి. ఓకే, ఆథర్, చూసి ఆథర్ ఎన్ని వీడు రాసినాయి, ఈ ఆథర్ రాసిన టెస్ట్ కేసు ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని స్కిప్ అయినాయి, ఎన్ని అదర్స్, పాస్ పర్సెంటేజ్ ఎంత, ట్యాగ్స్ ఏమన్నా ఉంటే ఆ ట్యాగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, డివైస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండర్స్టూడ్? ఎంత నీట్ గా ఉంది చూసారా. మన నార్మల్ టెస్ట్ ఎంజీ రిపోర్ట్ కి ఎక్స్టెండ్ రిపోర్ట్ కి ఎంత డిఫరెన్స్ ఉందో అర్థమైందా? you're able to follow it, right? So you can generate this information. మన ఇప్పుడు మన కోడ్ లో ఇలాంటి రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్. అదే దెన్ ఇప్పుడు మనకి డిఫాల్ట్ గా ఇక్కడైతే ఇది స్టెప్స్ టెస్ట్ కేసెస్ ది ఉంది అండ్ డాష్ బోర్డ్ ఉంది. మధ్యలో చూడండి ఆథర్ అంటే మనం ఆథర్స్ యాడ్ చేస్తే ఆథర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అండ్ డివైసెస్ యాడ్ చేస్తే డివైస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ, ట్యాగ్స్ ఏమన్నా ఇస్తే ట్యాగ్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఇది ఏమో ఒకవేళ ఫెయిల్ అయితే ఇక్కడ చూపిస్తుంది బగ్స్ లా, దిస్ ఇస్ బగ్స్. ఓకే, ఫెయిల్ అయినాయని ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ బగ్స్ యూ కెన్ క్రియేట్ బేస్డ్ ఆన్ దీస్ బగ్స్. ఇక్కడ చూసిన ఎక్సెప్షన్స్ బేస్ చేసుకొని మనం బగ్స్ రేస్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ హౌ యువర్ ఎక్స్టెండ్ రిపోర్ట్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్. ఇక్కడ డేట్, టైం ఇక్కడ వస్తున్నాయి కదా, అండ్ దెన్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు మనకు మల్టిపుల్ టెస్ట్స్ ఉంటే. ఓకే, సపోజ్ స్క్రీన్ షాట్ ఇక్కడ సెర్చ్ చేయాలనుకుంటున్నా, స్క్రీన్ క్యాప్చర్. అది సెర్చ్ చేస్తే ఒకటే వచ్చింది చూసారా, log levels. Okay, so you can search your test cases or you can search your reports. You can also search with pass or fail, and then ఇక్కడ కూడా మనం డివైసెస్ కి ఫిల్టర్ చేసుకోవచ్చు. You see, if I want only failed test cases, failed. If I want to see only passed, only passed. Author information కావాలి, మల్టిపుల్ ఆథర్స్ ఉంటే ఎవరి టెస్ట్ కేసెస్ వాళ్ళు చూసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే వాళ్ళ టెస్ట్ కేసెస్ వస్తాయి. ట్యాగ్స్ చూసి డివైసెస్ కి ఒకటి డివైస్ ఉంది దాని ఇన్ఫర్మేషన్ అట్లా. సో వీ హ్యావ్ దిస్ ఎక్స్టెండ్ రిపోర్ట్స్. ఇది ఇప్పుడు ఇట్లా మారింది, ఇంతకుముందు ఇంకా వేరేలా ఉంది. ఇక్కడ ఫిల్టర్స్ వచ్చేవి, ఇక్కడ కూడా ఫిల్టర్స్ వచ్చేవి. సో లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్డ్ ఇన్ ఎక్స్టెండ్ రిపోర్ట్స్ యాజ్ వెల్. సో యూ అండర్స్టూడ్ హౌ డస్ అన్ ఎక్స్టెండ్ రిపోర్ట్ లుక్ లైక్, రైట్? సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న డాష్ బోర్డ్ లో ఇక్కడ ఉన్నాయి కదా, వీటన్నిటిని జనరేట్, ఇవైతే బై డిఫాల్ట్ వస్తాయి ఇక్కడ వరకు, బట్ ఈ కిందివన్నీ జనరేట్ చేయడం ఎట్లా ఏంటి, సో ఇది చేస్తే వస్తాయి. లెట్ us see that one by one. ఓకే, ఫస్ట్ ఒకటి బేసిక్ ఎక్స్టెండ్ రిపోర్ట్ తయారు చేసుకుందాం, ఆ తర్వాత దాంట్లో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వద్దాం. ఓకే, సో లెట్ us see. Now for this, if you want to use Maven, if you want to use extend reports, then let's go back and then get the dependency of this, right? దీనిలో కాన్ఫిగరేషన్ లోకి వెళ్తే, జావా లోకి వెళ్తే, this Spark report, this installation. We go back, yeah, getting started, installation. See here for community version installation,
యూ హ్యావ్ టు యాడ్ దిస్ డిపెండెన్సీ మావెన్ డిపెండెన్సీ. కానీ ఇక్కడ ఏమైందంటే వర్షన్ వీడు ఇవ్వట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద వర్షన్, దానికి మనం ఏం చేద్దాం, లెట్స్ గో టు npm repository. మనకు తెలియదు కదా వర్షన్ ఇప్పుడు కరెంట్ ఏది ఉందనేది. సో here and then search for extend reports. You see extend reports from com.avnstack. ఇక్కడ చూడండి, com.avnstack వీళ్ళే డెవలప్ చేస్తుంది. సో మనకు దొరికింది ఎక్స్టెండ్ రిపోర్ట్స్ విచ్ ఇస్ రిలీజ్డ్ ఆన్ April 14th, రీసెంట్ గా, లాస్ట్ మంత్. ఓకే, now let's open it. Now the latest version is 5.0.8. On it. Now you have the dependency here. Copy it. మన ప్రాజెక్ట్ లో ఆల్రెడీ డిపెండెన్సీస్ ఉన్నాయి కదా. See, now I'm going to add another dependency here, which is related to extend reports. That's it. Now you see it is going to download the extend report jar files. This building, yeah, done. Now the building is completed. Extend report jar files will be added to the Maven dependencies. Where are they? You see here, extend reports 5.0.8. Kanpichinda? Right, so this jar file ఇంతకు ముందు మనం సెపరేట్ గా డౌన్లోడ్ చేసుకొని బిల్డ్ పాత్ కి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు వాడు దాన్ని మార్చాడు, ఓన్లీ బిల్డ్ టూల్స్ తోటే తెచ్చుకోవచ్చు. అందుకని ఇంకా we have to go with Maven first. Okay, so now extend reports jar file added. We have to use this extend reports కదా. ఇప్పుడు ఇట్లాంటి రిపోర్ట్ మనం చూసినాం కదా. సో ఇక్కడ మనం ఒక రిపోర్ట్ చూసినాం ఇందాక, స్పార్క్ రిపోర్ట్ అది, రైట్. స్పార్క్ ఈ రిపోర్ట్ చూసినాం. ఇప్పుడు ఈ రిపోర్ట్ జనరేట్ చేయాలంటే మనం కోడ్ రాయాలి కదా. ఐ మీన్ ఈ రిపోర్ట్ ఎక్కడ జనరేట్ కావాలి, ఏ టెస్ట్ కేసు రావాలి, దాంట్లో ఏ స్టెప్స్ కావాలి. అండ్ ఇప్పుడు మనం ఇది కనుక చూస్తే దీనిలో మనకు సపరేట్ రిపోర్టింగ్ టైప్స్ ఉన్నాయి కదా. ఎక్స్టెండ్ రిపోర్ట్స్, క్లౌడ్ రిపోర్ట్స్, అండ్ దెన్ దీని లోపల మళ్ళీ మనకు కంపారిజన్స్ ఉన్నాయి కదా. ఇవి ఇవి చూడండి, క్లోవ్ రిపోర్టరు, స్పార్క్ రిపోర్టరు, అవెంట్ రిపోర్టరు, ఈమెయిల్ రిపోర్టరు, ఇవి అన్నిటికీ లేవు కదా. ప్రొఫెషనల్ కి కొన్ని ఉంటాయి, కమ్యూనిటీకి కొన్ని ఉంటాయి. కమ్యూనిటీకి మనకి లేవు అవెంట్ రిపోర్టర్ అండ్ ఈమెయిల్ రిపోర్టర్. we have only spark reporter and clove reporter. సో ఈ క్లోవ్ రిపోర్టర్ మనకి ఎట్లాగూ అంటే ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఇన్ఫర్మేషన్, మనం ప్రతి ఎగ్జిక్యూషన్ ని డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నాం అనుకోండి, డేటాబేస్ లోకి తీసుకొని వచ్చి దాన్ని మనం అక్కడ ప్రీవియస్ ఎన్ని రన్ అయినాయి, ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఇప్పుడు ఎన్ని రన్ అయినాయి, ఎన్ని పాస్ అయినాయి, ఫెయిల్ అయినాయి చూసుకోవడానికి క్లోవ్ రిపోర్టర్. ఓకే, బట్ లేదు నాకు టెస్ట్ కేస్ వైజ్ రిపోర్ట్స్ కావాలి అంటే స్పార్క్ రిపోర్ట్. ఈ event reporter, email reporter మన కమ్యూనిటీ ఎడిషన్ లో లేదు, సో ఐ కెనాట్ షో యూ విచ్ ఈస్ ఓన్లీ ప్రొఫెషనల్ ఎడిషన్. బట్ నార్మల్గా 99% ఆఫ్ ద పీపుల్ యూస్ కమ్యూనిటీ ఎడిషన్ ఓన్లీ. ఓకే, సో దే యూజ్ ఓన్లీ స్పార్క్ రిపోర్టర్. ఓకే, ఇంతకు ముందు పాత వర్షన్స్ లో ఈ స్పార్క్ రిపోర్టర్ అనేది లేదు, ఇట్ వాస్ ఎక్స్టెండ్ HTML రిపోర్టర్, బట్ నౌ ఇట్ ఈస్ ఎక్స్టెండ్ స్పార్క్ రిపోర్టర్. ఇప్పుడు ఇది ఇఫ్ యు సీ యువర్ దిస్ ఇస్ వర్షన్ 5, రైట్. డాక్యుమెంటేషన్ లోకి వెళ్ళి వర్షన్ 4 చూపిస్తాను చూడండి. You'll have Java reporter. Yeah, you see here any reporters ఉన్నాయి చూడండి version 4 వరకు. event reporter, BDD reporter, cards, email, extend HTML reporter from version 3, clove reporter, logger reporter, tabular reporter. ఇన్ని రిపోర్ట్స్ ఉంటాయి ఇంతకు version 4 లో. version 5 కి వచ్చేసరికి వీటన్నిటిని తక్కువ చేసి ఓన్లీ 4 పెట్టాడు. ఒకటి స్పార్క్ రిపోర్టర్, ఒకటి క్లోవ్ రిపోర్టర్, ఈమెయిల్ రిపోర్టర్, అండ్ దెన్ స్పార్క్, ఈమెయిల్, క్లోవ్, అండ్ ఇంకొకటి ఏదో ఉంది. చూసి ఎన్ని తగ్గినాయి చూసారా, 1 2 3 4 5 6 7 8 నుంచి 4 చేశాడు, అంటే హాఫ్.
almost half reduced. Extend email reporter, extend HTML reporter. This was the one we used earlier in version 3, version 4. In version 4 documentation, you can see here on the URL versions 4. Reporters చూడండి ఎన్ని ఉన్నాయో, right? సో వీటన్నిటిని రెడ్యూస్ చేసి ఇప్పుడు వర్షన్ 5 లో దాన్ని మార్చాడు. సో ఇఫ్ యూ సీ హియర్ యూసేజ్, ఇక్కడ చూడండి ఎక్స్టెంట్ ఫ్లో రిపోర్టర్ రాసుకున్నాడు, ఎక్స్టెంట్ HTML రిపోర్టర్ కూడా ఉంటాయి. వీడు శాంపుల్ చూపించలేదు ఇక్కడ, ఇట్స్ ఓకే, బట్ వీ హ్యావ్ దిస్. ఇట్లా ఉండేవి ఇంతకుముందు, బట్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్డ్ అండ్ దెన్ వీఆర్ ఇన్ ఎక్స్టెంట్ రిపోర్ట్స్ 5. దీనికి సంబంధించిన శాంపుల్ చూద్దామంటే కనిపించట్లేదు. డౌన్లోడ్, ఇది డౌన్లోడ్ క్యాప్చర్. ఇవన్నీ దానిలో ఉన్న ప్యాకేజెస్, దాని లోపల ఉండే మెథడ్స్, కోడ్, దానికి సంబంధించింది. V3 HTML ఓపెన్ చేసి చూపిస్తాను, ఇక్కడ శాంపుల్ ఉందేమో. ఇక్కడ స్క్రీన్ షాట్ శాంపుల్ ఇచ్చిండు. ఓకే, శాంపుల్ స్టాండర్డ్. ఇది పాతది. యు సీ దిస్, పాతదాని ఐకాన్స్ చూసారా? పాతదాని ఐకాన్స్ మారినాయి. అండ్ దెన్ ఇక్కడ ఎక్స్టెంట్ రిపోర్ట్స్ అనే హెడ్డింగ్ ఉంది. ఇప్పుడు కొత్త దానిలో ఇది లేదు హెడ్డింగ్. లెట్ మీ ఓపెన్ దట్ ఆల్సో. సైడ్ బై సైడ్ పెడతాను, చూసుకోండి డిఫరెన్సెస్. సో ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్. చూడండి మన టెస్ట్ కేసెస్ లో ఇప్పుడు ఎట్లుంది చూడండి. టెస్ట్ అని చెప్పి సైడ్ కి ఇది వచ్చి స్క్రీన్ క్యాప్చర్ ఇవన్నీ వచ్చినాయి. బట్ ఇంతకు ముందు ఇట్లుండేది. ఓకే, అండ్ దెన్ హాఫ్ ఆఫ్ పెడితే సరిగా రావట్లేదు. See the icons, ఇవి కేటగిరీస్, స్కిప్, గ్లోబ్, ఫెయిల్యూర్, అండ్ దెన్ ఆథర్స్, బగ్స్, ఎక్సెప్షన్స్ రిలేటెడ్, అండ్ దెన్ దిస్ ఇస్ డాష్బోర్డ్. డాష్బోర్డ్ చూసారా, రెండే ఉన్నాయి ఇక్కడ ఇంతకు ముందు. ఇప్పుడు ఈ స్టార్ట్ టైం అంటే పైకి వచ్చింది, ఇప్పుడు కింది పాత కొత్త దాంట్లో కిందికి వచ్చింది, రైట్? If I go to the dashboard, ఇవన్నీ పైకి వెళ్ళి ఇవి కిందికి వచ్చినాయి. 3 గ్రాఫ్స్ వచ్చినాయి చూసారా? పాత దానిలో ఓన్లీ 2, రైట్? అండ్ దెన్ ఎన్వైరన్మెంట్ లో మనం పెట్టుకోవచ్చు ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అన్ని, అండ్ దెన్ కేటగిరీస్ ఇవన్నీ ఇంతే ఉన్నాయి. బట్ నౌ ఇఫ్ యూ సీ ద న్యూ రిపోర్ట్, ఆథర్, ట్యాగ్స్, డివైస్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పటికి. ఇలాంటివి ఏదైనా కావాలి అంటే కూడా పెట్టుకోవచ్చు ఇప్పటికి, నో ఇష్యూస్. అండర్స్టాండ్? అండ్ దెన్ దీనిలో సెట్టింగ్స్ ఉంటాయి, థీమ్ మార్చుకోవచ్చు, డార్క్ థీమ్, వైట్ థీమ్. బట్ లేటెస్ట్ దానిలో అది లేదు. Do we have any configuration here? ఇక్కడ నుంచి చేంజెస్ చేసుకోవడానికి లేదు. థీమ్ డార్క్ ఆ ప్లేన్ అలా. You can do it via code. So you understood, right? What is extend report? అది ఎట్లా ఎక్స్ట్రా మారుతుంది అనేది. So this is the old one, that is the new one. Guys, so you understood how does an extended report look like and how do we see it? Shall we go and start using it? Now let's go and start using it. Yeah. Latest తీసుకుందాం మనం, ఓల్డ్ వర్షన్ వద్దు, లేటెస్ట్ వర్షన్ తీసుకొని దానిలోనే చేసుకుందాం. ఓకే, డాక్యుమెంట్స్ జావా వర్షన్ 5 ఆల్రెడీ చేశాను నేను, బట్ ఫర్ యూ మీరు కూడా చూసుకోవాలంటే ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో మార్కెట్ చూసుకోవడానికి యూజింగ్ దట్ సైడ్. ఓకే, నౌ లెట్ us go and create a class inside our this package. Maven demo లో, అంటే ఈ Maven ప్రాజెక్ట్ లోనే వాడుతున్నాం కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ ఓన్లీ. ఓకే ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ అయింది, మల్టిపుల్ టెస్ట్ మెథడ్స్ ఉంది కదా. we have this, right? లేదులేండి, I'll use this OHRM. Okay, let's use this OHRM add employee class with extend reports. I'm going to create a new class
new class C4 underscore reports underscore sample. This is the basic sample. Okay, and I don't need any main method. And then ఇవి రిపోర్ట్ లో జనరేట్ అవ్వాలంటే నాకు టెస్ట్ కేసు ఉండాలి. సో అందుకని నేను ఏం చేస్తున్నా హెచ్ఆర్ఎం యాడ్ అప్లై టెస్ట్ కేసులు ఉన్నాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాను ప్రస్తుతానికి. ఓకే, ఇవి నా టెస్ట్ కేసులు. కానీ వీటికి సంబంధించి ఎక్స్టెండ్ రిపోర్ట్స్ కి రావాలి కదా, అంటే నేను ఎక్స్టెండ్ రిపోర్ట్స్ ని కూడా కాన్ఫిగర్ చేయాలి కదా. ఎక్స్టెండ్ రిపోర్ట్ ఎక్కడ జనరేట్ అవ్వాలి, దానికి టైటిల్ ఏం రావాలి, రైట్? ఎక్స్టెండ్ రిపోర్ట్ మెథడ్స్ ని కాల్ చేసుకోవాలి కదా నేను పాస్ ఆఫ్ ఎలా చేయడానికి, right? So for that I am going to configuration application open చేసినప్పుడే ఈ టెస్ట్ కేస్ స్టార్ట్ అయినప్పుడే నేను ఎక్స్టెండ్ రిపోర్ట్ సెటప్ చేయాలనుకుంటున్నా. సో ఎక్స్టెండ్ రిపోర్టర్ సి ఎక్స్టెండ్ రిపోర్ట్స్ క్లాస్ ఉందా? there is a class here extend reports. Yeah, yes sir. Now we are going to use this పాత డాక్యుమెంటేషన్ ఉన్నట్టుంది, but now it is changed to ఇక్కడ extend HTML reporter అని చూపిస్తున్నాడు కానీ now we do not have this extend HTML reporter, we have extend Spark reporter. Extend reports extend is equals to new extend reports. ఓకే, ఎక్స్టెండ్ రిపోర్ట్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కానీ దీనిలో 4-5 రకాల రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఎక్స్టెండ్ రిపోర్ట్స్ లో, చూసాం కదా మనం. అవెంట్, ఈమెయిల్, క్లోబ్, స్పార్క్. దీనిలో ఏది కావాలి మనకి? స్పార్క్ కావాలి. సో స్పార్క్ రిపోర్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఎక్స్టెండ్ యు సీ ఎక్స్టెండ్ స్పార్క్ రిపోర్టర్. ట్రై విత్ ఎక్స్టెండ్ HTML. ఎక్స్టెండ్ HTML లేదు, ఇంకా తీసేసాడు వాడు మొత్తానికి. సో వీ హావ్ టు యూస్ ఎక్స్టెండ్ స్పార్క్ రిపోర్టర్. చూసారా, కాన్ఫిగ్ గురించి చూద్దాం. బట్ యూస్ ఎక్స్టెండ్ రిపోర్టర్, ఎక్స్టెండ్ స్పార్క్ రిపోర్టర్ క్లాస్ సపరేట్ ఉంది, దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, స్పార్క్ రిపోర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎక్స్టెండ్ స్పార్క్ రిపోర్టర్ విచ్ ఈస్ టేకింగ్ స్ట్రింగ్ పాత్. సో మన రిపోర్ట్ ఎక్కడ జనరేట్ చేయాలనే పాత్ తీసుకుంటుంది. దిస్ ఈజ్ అన్ ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్. ఒకటి ఫైల్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది, ఇంకొకటి స్ట్రింగ్ పాత్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఫైల్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, మళ్ళీ ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్ ని ఇక్కడికి పంపించాలి, లేదంటే డైరెక్ట్ గా పాత్ ఇస్తా అనుకుంటే పాత్ కూడా ఇవ్వచ్చు. యు నో దిస్ రైట్? ఫైల్ మనం మన ఫైల్ ఆపరేషన్స్ లో చూసాం కదా, అవుట్పుట్ రైటర్, ఇన్పుట్ రీడర్, ఫైల్ అవుట్పుట్ రైటర్ అని రాసుకున్నాం కదా మనం. Yeah, yes sir. సిమిలర్లీ ఇక్కడ ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఫైల్ అనుకుంటే. సో న్యూ ఫైల్ ఆబ్జెక్ట్స్ చూడండి ఏమేమి వస్తాయో. యు సీ అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ పాత్ నేమ్, స్ట్రింగ్ పాత్ నేమ్. సో ఇక్కడ మనం ఆ పాత్ ఇస్తాం, కొత్త ఫైల్ జనరేట్ చేసుకోండి. లేదు అనుకుంటే ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఫైల్, ఐ కెన్ డైరెక్ట్లీ గివ్ ద పాత్ ఆఫ్ మై ఎక్స్టెండ్. సో ఎక్స్టెండ్ రిపోర్ట్ ఎక్కడ జనరేట్ కావాలి నాకు? ఇదే ప్రాజెక్ట్ లో. ఐ వాంట్ ఇట్ టు బి డిస్ప్లేడ్ అండర్ టార్గెట్. ఓకే, ఇక్కడ రావాలి అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, అండర్ టార్గెట్, లేదంటే ఒకటి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలోకి రావాలి ఎక్స్టెండ్ రిపోర్ట్స్. ఓకేనా, లెట్ మీ క్రియేట్ a new folder, I say extend execution underscore extend reports. ఏదో some folder create చేస్తున్నా inside this. Okay, folder created. Now I want the path of it. The path. Copy. ఇది బేసిక్ శాంపుల్. ఓకే, ఇది ఫోల్డర్. ఈ ఫోల్డర్ లోపల ఫైల్ నేమ్ కూడా కావాలి కదా నాకు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇస్ స్పార్క్ sample dot html. ఓకే, ఫైల్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసాను. మరి ఎక్స్టెండ్ రిపోర్ట్ సపరేట్ ఆబ్జెక్ట్ ఉంది, స్పార్క్ రిపోర్ట్ సపరేట్ ఆబ్జెక్ట్ ఉంది. మరి ఎక్స్టెండ్ రిపోర్ట్ ఇది అని ఎట్లా లింక్ అవ్వాలి దీనికి? స్పార్క్ రిపోర్ట్ ని ఎక్స్టెండ్ కి లింక్ చేయాలి కదా మనం. సో మనం ఏం చేస్తామంటే ఎక్స్టెండ్ డాట్ అటాచ్ రిపోర్టర్, ఇక్కడ చూసారా. సో ఒక్కసారి ఎక్స్టెండ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే దానికి ఎన్ని టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. స్పార్క్ ఒకటే వాడుతున్నాం కాబట్టి
వి విల్ అటాచ్ ఓన్లీ స్పార్క్ రెఫ్. ఈ ఆబ్జెక్ట్ పంపిస్తే సరిపోతుంది. అర్థమైందా? ఎక్స్టెండ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఎక్స్టెండ్ స్పార్క్ రిపోర్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చేయరాదా బ్రో? చేయరాదు, ఎందుకంటే దీనికి పేరెంట్ ఇదే. ఓకే, దీని స్టెప్స్ ఇట్లా ఎక్స్టెండ్ రిపోర్ట్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని స్పార్క్ రిపోర్ట్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలో చేసుకొని ఈ స్పార్క్ రిపోర్ట్ ని ఎక్స్టెండ్ రిపోర్ట్స్ కి అటాచ్ చేస్తేనే ఈ టైప్ ఆఫ్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఓకే బ్రో. ఎక్స్టెండ్ రిపోర్ట్స్ లో మనకు కావాల్సింది స్పార్క్ రిపోర్ట్ టైప్. సో ఎక్స్టెండ్ రిపోర్ట్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ రిపోర్టర్ కావాలో ఆ రిపోర్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ రిపోర్టర్ ని ఎక్స్టెండ్ రిపోర్ట్ కి అటాచ్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే బ్రో, ఓకే. రైట్. సో నా ఇప్పుడు యాక్చువల్గా నేను ఏం చేసిన అంటే బిఫోర్ క్లాస్ లోనే రాసుకున్నా. ఈ ఎక్స్టెంట్ కానీ ఇది ఈ ఆబ్జెక్ట్ నేను బయట వాడుకోవాలంటే వాడుకోవచ్చా ఇప్పుడు? నో, రైట్, బికాస్ ద స్కోప్ విల్ బి ఇన్సైడ్ దిస్. సో నేనేం చేస్తా దీన్ని గ్లోబల్. I don't have to insert here. Okay, that's enough. Now extend report object is created. Okay, now we will be able to generate a extend report. Okay, steps ఏం రాయలేదు నేను, టెస్ట్ కేసెస్ కూడా ఏం రాయలేదు. I will run this. ఇప్పుడు చూడండి, ఇది ఇందాక నేను క్రియేట్ చేసిన ఫోల్డర్, దీనిలో ఏం లేదు. Now let us run this. ఇప్పటికీ ఏం అవ్వదు. Nothing will happen because we have to do one more step. Execution అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. Now let us come here and see if there are any reports. Refresh చేస్తున్నా. Still, do we see any reports? మరి మన రిపోర్ట్ జనరేట్ చేసాం కదా ఇక్కడ, రైట్? సో దీనికి మనం ఫైనల్ గా అంటే మన ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ రిపోర్ట్స్ ని ఫ్లష్ చేయాలి, అంటే సేవ్ చేయాలి. సేవ్ చేయకుండా అది సేవ్ అవ్వదు. ఎక్స్టెంట్ డాట్ ఫ్లాష్ ఇది లేకుండా, ఈ ఫ్లష్ మెథడ్ కాల్ చేయకుండా ఈ ఎక్స్టెండ్ రిపోర్ట్ సేవ్ అవ్వదు. ఇఫ్ యూ డూ ఎ ఫ్లష్ దెన్ ఓన్లీ దిస్ ఎక్స్టెండ్ రిపోర్టర్ విల్ బి సేవ్. ఓకే, ఇప్పుడు ఎక్స్టెండ్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది, ఎక్స్టెండ్ రిపోర్ట్ సేవ్ అవుతుంది, కానీ మధ్యలో టెస్ట్ కేస్ స్టెప్స్, టెస్ట్ కేస్ క్రియేట్ చేయలేదు మనం కదా. సో లెట్ us go ahead and create them. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఒకటే టెస్ట్ కేసు, మొత్తం యాడ్ ఎంప్లాయీ మొత్తం అంటే లాగిన్ అవుతుంది, ఎంప్లాయీని యాడ్ చేస్తుంది, సేవ్ చేస్తుంది, మొత్తం నావిగేషన్ యాడింగ్ అంతా ఒకటి స్టెప్ లో ఉంది. సో లెట్ us create this as a single test. Extend dot create test. చూసారు ఇక్కడ create test. You see, గెర్కిన్ అంటే కుకుంబర్ అట్లాంటి ఫ్రేమ్వర్క్స్ వాడితే ఇది వాడతాం. లేదు మనకు వేరే క్లాస్ నుంచి తెచ్చుకుంటున్నాం గెర్కిన్, చూడండి ఇది గెర్కిన్ ఫార్మాటర్ మోడల్. సో ఆ గెర్కిని మనం వాడట్లేదు, కుకుంబర్ మనకు సంబంధం లేదు. సో లెట్స్ ఇగ్నోర్ దోస్ గెర్కిన్స్. ఓకే, మనకి ఇప్పుడు మనం వాడుకోగలిగేటి ఏమున్నా రెండు ఉన్నాయి చూడండి. క్రియేట్ టెస్ట్, స్ట్రింగ్ నేమ్ ఆర్ స్ట్రింగ్ డిస్క్రిప్షన్. ఆ టెస్ట్ కేస్ కి డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వాలని తీసుకోవచ్చు, లేదంటే ఓన్లీ టెస్ట్ కేస్ నేమ్ ఇస్తే సరిపోతుంది. యు సీ దిస్? ఓకే, so for now I'm going to create this. Okay, what is this test case name? OHRM underscore add employee, right? And then the description enti verifying whether the admin can add employee to the యూజింగ్ OHRM. అంతే కదా మనం ఈ టెస్ట్ కేసులో చేస్తుంది, అదే కదా, రైట్? దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ క్రియేట్
టెస్ట్. ఇప్పుడు ఒక టెస్ట్ కేస్ క్రియేట్ అయింది. మరి ఇది పాస్ ఆఫ్ ఫెయిల్ ఆ స్టేటస్ కూడా అసైన్ చేయాలి కదా. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక టెస్ట్ కేసు, ఇదేం టెస్ట్ కేసు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సైడ్ కి మనకి ఇందాక పేర్లు వచ్చినాయి కదా, ఇక్కడ సైడ్ కి రిపోర్ట్ స్క్రీన్ క్యాప్చర్ అని, లాగ్ లెవెల్స్ అని అట్లా వచ్చినాయి కదా. సో అలాంటి నేమ్ కోసం ఇది OHRM యాడ్ ఎంప్లాయీ, రైట్. మనం ఒక టెస్ట్ కేసు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇది నేను డిఫాల్ట్ గా పాస్ చేసేస్తున్నా, స్టేటస్ ఏం చెక్ చేయకుండా. ఈ టెస్ట్ కేసు ఒకటి మనకు రిటర్న్ చేస్తుంది. లెట్ us see what is it రిటర్న్. ఎక్స్టెంట్ టెస్ట్ ఆబ్జెక్ట్ నేను రాసుకోలేదు ఇక్కడ. ఎక్స్టెంట్ టెస్ట్ కేసు కదా ఇది. ఎక్స్టెంట్ టెస్ట్ కేస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆల్రైట్, నౌ ఇప్పుడు ఆ టెస్ట్ కేస్ కి మనం స్టేటస్ అసైన్ చేయాలి. టెస్ట్ కేస్ డాట్ స్క్రీన్ క్యాప్చర్ తర్వాత చూద్దాం. బట్ యు సీ యు హ్యావ్ ఫెయిల్, ఆల్సో హ్యావ్ పాస్. ఒకవేళ పాస్ అయితే ఎందుకు పాస్ అయింది ఇన్ఫర్మేషన్. I'll say this pass employee added successfully. Okay, done. Now let us run this. ఒక టెస్ట్ కేస్ క్రియేట్ చేసుకున్నాం మనం. Done. Execution అయిపోయింది, బ్రౌజర్ క్లోజ్ అయింది. Now let's go back to our folder extend reports. ఇప్పుడైతే ఎంప్టీ ఉంది. Let me refresh it. Now you see Spark sample HTML report generate అయిందా? Let us open it and see. Let me open it in browser. అంటే ఇక్కడ జూమ్ చేయడానికి లేదు నాకు, అందుకని నేను బ్రౌజర్ లో ఓపెన్ చేస్తున్నా. Just copy it. Go to browser. You see OHRM add employee నేను క్రియేట్ చేసిన టెస్ట్ కేసే కదా ఇది. మనమే అది ఇచ్చింది దానికి నేమ్. OHRM add employee ఇదే టెస్ట్ కేస్. And then verifying whether the admin can add employee to the organization using OHRM. Verify whether the admin can add employee to the organization using OHRM. అంటే ఈ టెస్ట్ కేస్ టైటిల్ ఇది, ఈ టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ ఇది. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎండ్ అయింది. టోటల్ డ్యూరేషన్ ఇంత పట్టింది. అంటే ఈ టెస్ట్ కేస్ ఐడి అంతా 1. మనం పాస్ అని ఇచ్చినాం కదా, పాస్ అని you're able to see it now clearly. కనిపిస్తుందండి అందరికి? Yes sir. This is the test case. దీని మీద ఒకటే టెస్ట్ కేసు ఉంది కాబట్టి డిఫాల్ట్ గా క్లిక్ అయ్యి వచ్చింది. టెస్ట్ కేసు OHRM యాడ్ ఎంప్లాయీ, ఎంత టైం పట్టింది, దాని స్టేటస్. మనం ఒకటే స్టెప్ రాసుకున్నాం, అది పాస్. ఆ పాస్ ఎందుకు ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, అది కూడా మనం రాసిందే. ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ పాస్ అన్నా కాబట్టి ఇక్కడ పాస్, రైట్. లెట్స్ గో టు ద డాష్ బోర్డ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. ఎందుకంటే ఈవెంట్స్ మనం రాయలేదు.
లాగ్ ఈవెంట్స్ టెస్ట్ స్టెప్స్ క్రియేట్ చేసిన నేను టెస్ట్ కేస్ కి స్టెప్స్ క్రియేట్ చేయలేదు, అందుకే టెస్ట్ ఈవెంట్సే ఉన్నాయి. మధ్యలో నేను స్టెప్స్ క్రియేట్ చేస్తే స్టెప్స్ కూడా వస్తాయి. ఐ షో యూ నెక్స్ట్ ఎగ్జాంపుల్ హౌ టు క్రియేట్ స్టెప్స్. అండ్ కిందికి వెళ్తే ఇక్కడ ఆథర్, డివైస్, ఇంకొకటి ఏదో ఉండేది, ఆ 3 ఉండే. బట్ నౌ డూ యూ సీ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్? లేదు. అండ్ దెన్ యూ సీ ఓహెచ్ఆర్ఎం యాడ్ ఎంప్లాయీ 13.388. దిస్ ఇస్ టైమ్ లైన్. ఎంత టైం పట్టింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది. ఒకటే టెస్ట్ కేసు ఉంది కాబట్టి మనకు ఒకటే కనిపిస్తుంది. మల్టిపుల్ ఉంటే ఇక్కడ మల్టిపుల్ కనిపిస్తాయి బార్స్. ఓకే, సో ఇది రిపోర్ట్ ఇట్లా. ఓకే, పాస్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే వచ్చింది. ఐ కెన్ ఆల్సో క్లియర్ దిస్. సో ఇట్లా వచ్చింది. నౌ లెట్ us go back, let us create more test cases. ఓకే, ఇంకొకటి క్రియేట్ చేద్దాం. సో in this sample అయింది. Now you understood how to create extend report, right? అందరికి ఎక్స్టెండ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, దానిలో ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ కావాలో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎక్స్టెండ్ రిపోర్ట్స్ కి లింక్ చేయాలి. సెటప్ లో ఈ 3. అండ్ దెన్ ఈ రిపోర్ట్ జనరేట్ అవ్వాలి, సేవ్ అవ్వాలి అంటే ఫ్లష్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్ వర్షన్స్ లో ఇది ఇంపార్టెంట్, సేవింగ్ లాగా ఆ ఫైల్ సేవింగ్ అవ్వడానికి. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక టెస్ట్ కేస్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే క్రియేట్ టెస్ట్ మెథడ్. ఓకే, నౌ లెట్ us do multiple test cases. మల్టిపుల్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఇక్కడ చూడండి, ఓహెచ్ఆర్ఎం యాడ్ ఎంప్లాయీ ఒకటే టెస్ట్ కేసు ఉంది కదా, ఇక్కడ నేను మల్టిపుల్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేసుకుంటా కావాలి అంటే. ఓకే, సో లెట్ us do that. I'll create a new class. New class. C5 underscore extend reports underscore multiple test cases. Okay. Okay. Now దీనిలోంచి మనకు కామన్, ఈ కోడ్ అంతా కామన్ కాబట్టి ఐ జస్ట్ కాపీ దిస్, తర్వాత దీన్ని మళ్ళీ మార్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మనకు ఒకటే టెస్ట్ కేసు వచ్చింది ప్రస్తుతానికి, క్రియేట్ టెస్ట్. సో ఇది ఓహెచ్ఆర్ఎం యాడ్ ఎంప్లాయీ కాదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే యాడ్ ఎంప్లాయీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ. ఓకే, అంతే కదా. దిస్ ఇస్ ప్లేస్ వేర్ యాడ్ ఎంప్లాయీ స్టార్టెడ్. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసి లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి సేవ్ కొడుతున్నాం. తర్వాత ఇది, అండ్ దెన్ ఇది నావిగేషన్ టెస్ట్ కేస్, అండ్ దెన్ ఇది లాగిన్ టెస్ట్. అవునా? సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మల్టిపుల్ టెస్ట్. ఇది యాడ్ ఈఎంపీ extend test add emp dot pass. Similarly, I'm going to extend the test login equals to extend dot create test. Iదేం టెస్ట్? login to app. This test case verifies whether the user able to log into OHRM. Description చేస్తే మనకి ఏది కావాలంటే అది. ఓకే, and then now దీనికి పాస్ ఆఫ్ ఫెయిల్ చేయాలి కదా. సో ఆఫ్టర్ ఎంటరింగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్లికింగ్ ఆన్ లాగిన్, మనం వెరిఫై చేయట్లేదు, జస్ట్ డైరెక్ట్ గా పెడుతున్నాం. సో లాగిన్ డాట్ pass. Okay, and then what user login successful. Okay, and then ఇట్లా మనం ఇట్లా రాయడం జనరల్ గా ఇట్లా రాయం. ఏంటి, లాగిన్ అయిన తర్వాత ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ ఉంటే పాస్ లేకపోతే ఫెయిల్ అంటాం కదా. ఆ కండిషన్ కూడా మన దానిలో ఎక్కడో స్టార్టింగ్ లో రాసి ఉంటాము. సో లెట్ మీ టేక్ దట్.
source fire operation కాదు selenium లో ఇది కాదు where did we write it OHRM కి సంబంధించింది ఓకే వెరిఫికేషన్స్ లో ఎక్కడో రాసి ఉండాలి యా యు సీ హియర్ లాగిన్ తర్వాత ఇది ఇక్కడ రాసినాం కదా వెరిఫై లాగిన్ సక్సెస్ ఆర్ ఫెయిర్ అని మనం సిసో స్టేట్మెంట్స్ రాసుకున్నాం ఇదే స్టేట్మెంట్ తీసుకెళ్ళి నేను మన దానిలో వాడతాను ఓకే ఆఫ్టర్ లాగింగ్ ఇన్ ఇది డిస్ప్లే అయితే దెన్ ఇట్ ఈస్ వాట్ పాస్ అంతేనా Yeah, yes, sir. ఇఫ్ నాట్ దెన్ ఇట్ ఈస్ Failed. Failed. ఫెయిల్ సో లాగిన్ పాస్ కాకుండా ఈ టెస్ట్ కేసు ఏం చేయాలి ఫెయిల్ యూజర్ అనేబుల్ టు లాగిన్ Yes. అండర్స్టాండ్ ఇట్లా రాసుకుంటాం మనం జనరల్ గా కానీ ఇప్పుడు ఆ ఇఫెల్స్ ఎందుకు రాయాలి అని చెప్పి నేను అంటున్నా బట్ ఐ షుడ్ షో సమ్ ఎగ్జాంపుల్ రైట్ అందుకోసం అని చెప్పి ఓకే సో దిస్ టెస్ట్ కేస్ ఒకవేళ ఈ ఎలిమెంట్ ఉంటే పాస్ లేకపోతే ఫెయిల్ ఓకే అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక టెస్ట్ కేస్ ఎక్స్టెంట్ టెస్ట్ ఏంది నావిగేట్ is equals to extend dot create test. Here I am going to say navigate to add employee page. User is navigating to add employee page via PIM to add employee. Just a description ఏం చేస్తాం మనకి and then ఇది pass or fail. For example, I am going to mark it as fail. Navigate dot fail. మనకు చూడాలి కదా ఎట్లా వస్తుంది ఫెయిల్ అంటే అని సో దాని గురించి నేను ఫెయిల్ అని పెడుతున్నా ఓకే ఫెయిల్ అండ్ దెన్ ఐ వాంట్ టు డిస్ప్లే able to navigate to add employee. Okay, just a report కోసం అంతే. And then we have this. So now we have test case 1 is login, test case 2 is navigate, test case 3 is add employee. ఈ మూడు నేను ఒకటి @test లో రాసుకున్నా మీరు కావాలంటే దీన్ని సెపరేట్ కూడా చేసుకోవచ్చు. Okay, okay, I'll do one thing. I'll separate. Login. Okay. Okay. Separate of test. Okay, the rate of test and test case kada. So I'm just separating them. Public void okay, and then inkoka test case at the rate of test public void employee. All right, ఇప్పుడు రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది అది if I run now will it execute successfully? ఏమన్నా మిస్ చేసామా మనం ఇక్కడ జస్ట్ ఎంజీ ప్రియారిటీ ఎగ్జాక్ట్లీ ఇవి ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎందుకంటే ప్రియారిటీ 0 ఉంటుంది అన్నిటికీ మనకు కావాల్సిన ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి ఇది ప్రియారిటీ 0 అండ్ దెన్ దీనికి ప్రియారిటీ అయినా ఇవ్వచ్చు లేదా డిపెండ్స్ ఆన్ లాగిన్ అయినా ఇవ్వచ్చు రైట్ సో ఐ విల్ గివ్ ప్రియారిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ దెన్ దీనికి 2 priority is equals to 2 so now we
We are done with. Now let us run this. Then execution is going to complete. Yes, it's completed now. 3 run అయితే 3 pass అయినాయి. ఇది నార్మల్ టెస్టింగ్ ఇది. Now let us go back here and see. ఇప్పుడు నేను దీనికి కూడా సెపరేట్ ఫైల్ ఏం క్రియేట్ చేయలేదు, సేమ్ ఫైల్ తో ఉంది. సో ఇట్ విల్ బి ఓవర్ రైడింగ్, ఉన్న ఫైల్ ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఏమన్నా పాత ఫైల్ రిపోర్ట్ స్టోర్ అవ్వదు మనకి. Where is it? వచ్చి అండ్ హావ్ టు రిఫ్రెష్ ఇట్. రైట్, ఉన్నది దీన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. సో లెట్ మీ ఓపెన్ ఇట్. బ్రౌజర్ ఆల్రెడీ ఉంది కదా, ఐ కెన్ రిఫ్రెష్ ఇట్. ఇది రిఫ్రెష్ చేస్తే ఇది పాతది చూసారా, ఒకటే టెస్ట్ కేసు ఉంది. రైట్, ఇఫ్ ఐ రిఫ్రెష్ ఇట్, 3 టెస్ట్ కేసులు వచ్చినాయా? యూఆర్ ఏబుల్ టు సీ ఇట్, రైట్? లాగిన్ టు యాప్, యూజర్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ, అండ్ నావిగేట్ టు యాడ్ ఎంప్లాయీ పేజ్. మనం ఇంటెన్షనల్ గా ఫెయిల్ చేస్తాం, సో ఫెయిల్. ఓకే, యూజర్ ఇస్ నావిగేటింగ్ టు యాడ్ ఎంప్లాయీ పేజ్ via PAM టు యాడ్ ఎంప్లాయీ. ఇది అండ్ దెన్ నెక్స్ట్ OHRM యాడ్ ఎంప్లాయీ. ఇది ఒక టెస్ట్ కేసు. మొత్తం 3 లాగిన్ పాస్ అయింది, నావిగేషన్ పాస్ అయింది, OHRM యాడ్ ఎంప్లాయీ పాస్. అంటే శాంపుల్ గా టెస్ట్ కేసెస్ క్రియేట్ చేశాను నేను. ఓకే, యు సీ మనకు కావాల్సినట్టు వచ్చిందా? పాస్, ఫెయిల్, పాస్. మనం ఏది ఇస్తే అది వచ్చింది. ఫెయిల్ అయితే రెడ్ కలర్, పాస్ అయితే గ్రీన్ కలర్. అండ్ నేను డాష్ బోర్డ్ ఆల్సో యూస్ 2 పాస్ అని, ఒకటి ఫెయిల్. రైట్, యు సీ 3 సెపరేట్ టెస్ట్ కేసెస్ ఇన్ 3 డిఫరెంట్ కలర్స్. ఏది ఎప్పుడు స్టార్ట్ అయిందో చూసారా? ఇందాక మనకు ఒకటే వచ్చింది, ఒకటే టెస్ట్ కేసు ఉంది కాబట్టి ఒకటే బార్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 13 వరకు. బట్ నౌ ఇట్ ఈస్ సెపరేట్ సెపరేట్. లాగిన్ ఇక్కడ వరకు రన్ అయింది, తర్వాత నావిగేట్ యాడ్ ఎంప్లాయీ ఇక్కడ వరకు రన్ అయింది, తర్వాత OHRM యాడ్ ఎంప్లాయీ ఇక్కడ వరకు రన్ అయింది. యు సీ ఇట్? అర్థమైందా? బేసిక్ థింగ్స్. రైట్, ఆల్ రైట్. నౌ లెట్స్ డూ వన్ థింగ్. సో ఇప్పుడు ఒక టెస్ట్ కేసులో ఒకటే స్టెప్ ఉండాలని రూల్ లేదుగా. వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ స్టెప్స్ ఇన్ ఏ సింగిల్ టెస్ట్ కేస్. ఇప్పుడు లాగిన్ అనుకోండి, మన స్టెప్స్ ఏంటి? ఇది ఎట్లా ప్రీ కండిషన్ లో పోయింది, అప్లికేషన్ ఓపెన్ చేయడం. ఇది ఓపెనింగ్ అప్లికేషన్ అండ్ గోయింగ్ టు దట్ URL అనేది ప్రీ కండిషన్ లో పోయింది. సో అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మనం చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎంటరింగ్ యూజర్ నేమ్. సెకండ్ స్టెప్ ఎంటరింగ్ పాస్వర్డ్. థర్డ్ స్టెప్ క్లిక్ ఆన్ లాగిన్. అవునా? 3 సెపరేట్ స్టెప్సే కదా అవి. మన మాన్యువల్ టెస్ట్ కేసు రాస్తే ఏం చేస్తాం? డిస్క్రిప్షన్ లో ఎంటర్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఈజ్ ఎంటర్డ్ బై ది valid username is entered. Enter password. Password should be entered. Click on login button. Login user should be taken to the home page. ఇట్లా స్టెప్స్ రాసుకుంటాం కదా. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయా? లాగిన్ టు యాప్ అంటే ఒకటే ఉంది, డైరెక్ట్ గా టెస్ట్ కేసే పాస్ అని చెప్తున్నాం మనం. బట్ డిడ్ వి గివ్ వాట్ ఆర్ ది స్టెప్స్ దట్ వి డిడ్ హియర్? No. If you want to add steps, we can also do that. Steps యాడ్ చేసుకోవడం ఎట్లా? సో ఇది టెస్ట్ కేస్, అవునా? Now let us multiple test cases. Same class నేను కాపీ చేసుకొని విత్ స్టెప్స్ అని ఇంకొకటి రాసుకుంటా. C6 మీ శాంపుల్ కు ఉండాలి కాబట్టి అట్లా పెట్టుకుంటున్నాను అంతే. ఓకే, C6 underscore extend underscore multi test case with steps. తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకుంటా.
ఒక్కొక్క టెస్ట్ కేసు ఉంది, మనకు టెస్ట్ కేసు లోపల స్టెప్స్ ఉంటే ఆ స్టెప్స్ వేసుకోవడం ఎట్లా. లాగిన్, లెట్ us స్టార్ట్ క్రియేటింగ్ స్టెప్స్ క్రియేట్ చేయాలి అంటే లాగిన్ ఆబ్జెక్ట్ డాట్ స్టెప్స్ కాదు, క్రియేట్ node. You see this create node, right? ఇది స్టెప్ నేమ్, అదేం స్టెప్, దాని డిస్క్రిప్షన్ ఏంటి. Let us create this. What is this? Enter username. Description ఏంటి? User is user enters valid username in field. అంతేనా? ఇక్కడికి అయిపోయింది ఆ స్టెప్, ఇక్కడికి అయిపోయింది, రైట్. దిస్ నోడ్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ అస్ ఎక్స్టెండెడ్ టెస్ట్ ఓన్లీ. మళ్ళీ దీనికి డైరెక్ట్ ఇదే ఆబ్జెక్ట్, నోడ్ ఈస్ నాట్ హ్యావింగ్ సపరేట్ స్టెప్, అంటే స్టెప్ ఎక్స్టెండెడ్ స్టెప్ అని సపరేట్ ఏం లేదు, ఇది కూడా ఎక్స్టెండెడ్ టెస్ట్ కి. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, లాగిన్ డాట్ ఇది పాస్ ఆఫ్ ఫెయిల్, పాస్ యూజర్ నేమ్ ఎంటర్ అంటే వెరిఫికేషన్ చేసుకొని ఇది మనం రాసుకుంటాం ఎఫ్ఎల్స్ కండిషన్ లో. బట్ ఇప్పుడు నేను వెరిఫికేషన్ ఏం రాయట్లేదు, మీకు తెలుసు కదా ఎఫ్ఎల్స్ కండిషన్ రాసుకోవాలని. ఈ ఎలిమెంట్ లోంచి టెక్స్ట్ తెచ్చుకొని అక్కడ టెక్స్ట్ ఉంటే దెన్ యూ విల్ సే పాస్, లేకపోతే ఫెయిల్, మన ఇష్టం, అది ఎట్లా రాసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ దిస్ ఈస్ ఎంటరింగ్ పాస్వర్డ్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ స్టెప్, లాగిన్ డాట్ క్రియేట్ node. This is with enter password. User enters valid password. Okay. Then ఈ స్టెప్ లాగిన్ డాట్, ఇది కావాలని నేను వార్నింగ్ లాగా చూపిస్తాను. ఓకే, పాస్వర్డ్ చూడండి, లాగిన్ డాట్ వార్నింగ్ కావాలని ఇస్తున్నా నేను, ఇది వార్నింగ్ లాగా చూపించాలని అంతే. ఓకే, అండ్ దెన్ లాగిన్ అనదర్ స్టెప్, లాగిన్ డాట్ క్రియేట్ నోడ్ లాగిన్, డిస్క్రిప్షన్ ఇస్తలేదు దీనికి. ఓకే, అండ్ దెన్ లాగిన్ డాట్ పాస్ అయింది, వార్నింగ్ అయింది. Let us see what skip. You see this? Just అక్కడ స్కిప్ అంటే ఈ స్టెప్ స్కిప్ అయింది అని చెప్పడానికి అంతే. ఎక్సెప్షన్స్ వస్తే స్కిప్ చేసుకునే అప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ పెట్టుకొని రాసుకో. సో ఇక్కడ జస్ట్ మీకు అక్కడ ఎట్లా వస్తుందో చూపించడానికి ఇది వాడుతున్నా. ఇది యాక్చువల్గా పాస్ అనే రావాలి, కానీ మీకు చూపించడానికి మాత్రం ఇవి వాడుతున్నా నేను, జస్ట్ టు క్రియేట్ సమ్ స్టేటస్ ఇన్ ది రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇది పాస్ ఆఫ్ ఎలా అవుతుంది. ఓకే, నౌ లెట్ us see. ఇక్కడ ఉంది నావిగేట్ టు పిఐఎం, దీనిలో ఏంటి రెండు స్టెప్స్ ఉన్నాయి కదా. సరే, వన్ ఈజ్ ఎనఫ్ రైట్ ఫర్ us టు అండర్స్టాండ్ హౌ డస్ దిస్ స్టెప్స్ వర్క్. మీ డైరెక్ట్ రాయాలి స్టెప్స్, మళ్ళీ వన్ ఈజ్ ఎనఫ్ రైట్. యా, సో లెట్ us run this. ఓకే, సో ఐ డూ వన్ మోర్ థింగ్ హియర్. ఇదే క్లాస్ లో యు సీ ఇక్కడ ఏమైంది, ఇది ఫిక్స్డ్ ఉంది. సో ఎవ్రీ టైం ఏమైతుంది, ఇదే ప్లేస్ లో HTML ఫైల్ రీప్లేస్ అయితేనే ఉంటుంది కదా. నౌ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ రీప్లేస్డ్. నాకు కొత్త ఫైల్ జనరేట్ కావాలి. సో కొత్త ఫైల్ ఎవ్రీ టైం ఐ రన్, ఐ నీడ్ ఎ న్యూ రిపోర్ట్. ఆ న్యూ రిపోర్ట్ జనరేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే దీనికి డేట్ టైం స్టాంప్ ని అపెండ్ చేసుకుంటాం. ఓకే, దానికోసం నా దగ్గర ఆల్రెడీ ఒక మెథడ్ ఉంది డేట్ టైం స్టాంప్ క్రియేట్ చేసేది. విల్ యూజ్ దట్. ఓకే, లెట్ మీ గో బ్యాక్. if I downloaded it, it's not there yet.
open any of the batch. Selenium class files. ఇది డైరెక్ట్ డిఫాల్ట్ పాత్ ఉంది. Default path. Yes. You see here get unique ID. Here is an sample method. I will copy this. So ఇక్కడ నేను ఏం జనరేట్ చేస్తున్నా అంటే I'll show you. Okay. And then this is also have to import from java.detail. Import. ఓకే, ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఐడి జనరేట్ చేస్తుంది. ఏంటి, ఎవ్రీ సెకండ్, ప్రతి సెకండ్ కి టైం మారుతుంది కదా. సో నేనేం చేస్తున్నా, ఇప్పుడు ఎవ్రీ టైం నాకు కొత్త రిపోర్ట్ రావాలంటే ఏం చేయాలి నేను? జనరల్ గా కొంతమంది ఏం చేస్తారంటే ఈ క్లాస్ నేమ్ తీసుకుంటారు. బట్ ఇదే క్లాస్ నేను మళ్ళీ రన్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ఓవర్ రైడ్ ది ఎగ్జిస్టింగ్ రిపోర్ట్. సో నాకు అట్లా ఓవర్ రైడ్ అవ్వకుండా నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే దీనికి టైం స్టాంప్ అపెండ్ చేస్తున్నాను. సో ఏమవుతుంది, ఇప్పుడున్న టైం నెక్స్ట్ సెకండ్ ఉండదు కదా, నెక్స్ట్ సెకండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఇప్పుడు రన్ చేసినావు, మళ్ళీ నెక్స్ట్ రన్ చేసినప్పటికీ టైం మారుతుంది కాబట్టి మళ్ళీ కొత్త రిపోర్ట్ జనరేట్ అవుతుంది, రైట్? సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే యూనిక్ ఐడి జనరేట్ చేసుకోవడానికి జావాలో మనకు ఒక క్లాస్ ఉంది, సింపుల్ డేట్ ఫార్మాట్ అని. మనం ఏ ఫార్మాట్ లో చెప్తే ఆ ఫార్మాట్ లో డేట్ జనరేట్ చేసి ఇస్తాం. ఇక్కడ ఉన్న డేట్ 5/9/2021 10:33 కదా. సో దాన్ని ఇయర్, మంత్, డేట్, హవర్, మినిట్, సెకండ్ ఈ ఫార్మాట్ లో జనరేట్ చేసి మనకి ఇస్తుంది. ఓకే, దాన్ని ఇప్పుడు ఇది కన్వర్ట్ చేయాలి కదా, ఈ ఫార్మాట్ SD డాట్ ఫార్మాట్. దేన్ని ఫార్మాట్ చేయాలి? ఈ ఫార్మాట్ లోకి ఏదో ఒక స్ట్రింగ్ ని ఫార్మాట్ చేయాలి. ఆ స్ట్రింగ్ ఏంటి? నా డేట్. ఆ డేట్ తెచ్చుకోవడానికి మెథడ్ ఇది న్యూ డేట్. దిస్ ఈస్ గోయింగ్ టు రిటర్న్, యు సీ, allocates a date object and initialize it so that it represents the time at which it was allocated. సో ఇది ఏం చేస్తుంది, న్యూ డేట్. ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేసుకుంటే ఏం చేస్తుంది, మనం ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ ని కాల్ చేసుకుంటున్నామో ఆ టైం ని రిటర్న్ చేస్తుంది. ఆ టైం, ఆ డేట్ అండ్ టైం ని రిటర్న్ చేస్తుంది కదా, దాన్ని నేను ఫార్మాట్ చేసుకుంటున్నా. ఎట్లా ఫార్మాట్ చేసుకుంటున్నా? ఇగో దీనిలాగా, రైట్? ఐఎమ్ ఫార్మాటింగ్ ద డేట్ ఇన్ దిస్ ఫార్మాట్ అండ్ రిటర్నింగ్. సో నౌ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ప్లస్ ప్లస్, ఓకే, ఇక్కడ యూనిక్ ఐడి యాడ్ చేసుకుంటాను. స్పార్క్ శాంపుల్ అండర్ స్కోర్ గెట్ యూనిక్ ఐడి. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి నేను రన్ చేసినప్పుడు ఏమవుతుంది, కొత్త టైం స్టాంప్ వస్తుంది. సో దిస్ శాంపుల్ రిపోర్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఓవర్ రైడ్. ఓవర్ రైడ్ కాదు, కొత్త రిపోర్ట్ జనరేట్ అవుతాయి. అర్థమైందా కాన్సెప్ట్ ఏంటో అక్కడ? ఎవ్రీ టైమ్ ఐఎమ్ గివింగ్ ఎ న్యూ నేమ్. కొత్త నేమ్ ఎట్లా ఇవ్వాలి నేను? కొత్త నేమ్ ఇవ్వడానికి ఈ టైం ని వాడుకుంటున్నాను నేను. ఇస్ దట్ క్లియర్? ఎవ్రీబడి వింటున్నారా అసలు? ఓకే, ఓకే, ఫైన్. సో నౌ we are done with this and multiple steps కూడా రాసుకున్నాము. now let us ఇది తీసేస్తున్నాను నేను ఇక్కడ నుంచి, ఎందుకంటే స్టెప్స్ ఎట్లా ఉన్నాయి కాబట్టి ఈ స్టెప్స్ బేస్ చేసుకుని టెస్ట్ కేస్ రిజల్ట్ వస్తుంది. సో ఐఎమ్ జస్ట్ కమెంటింగ్ దిస్. రైట్, ఎగ్జిక్యూషన్ అయిపోయింది, పాస్ అయింది. ఓకే, ఇక్కడ రావు ఎందుకంటే మనం టెస్ట్ ఎన్జీకి పంపించట్లేదు పాస్ ఆ ఫెయిల్ ఆ స్కిప్ ఆ వార్నింగ్ అని.
ఓకే, అందుకని టెస్ట్ ఇంజి పాస్ అని చూపించింది. ఎక్స్టెండ్ రిపోర్ట్స్ కి పంపిస్తున్నాం. నౌ లెట్ us go here. ఇప్పుడు ఒకటే ఉంది. I'll refresh this folder. వచ్చిందా విత్ టైం స్టాంప్? You're able to see it, right? New report. Yeah. Now let us open this and see. Yeah. I'll open it in the. Are you able to see it now? See, login to app ఏమైంది? పాస్ వార్నింగ్ స్కిప్, వార్నింగ్ ఇగ్నోర్ చేసింది, స్కిప్ అని వచ్చింది కదా, రైట్? ఇవి స్టెప్స్. మనం ఏది రాస్తున్నాం, ఇగో ఇది స్టెప్ పాస్, స్టెప్ వార్నింగ్, స్టెప్ ఫెయిల్ అని అన్నాం కాబట్టి ఇట్లా రాస్తున్నాం. అండ్ దెన్ ఇఫ్ యూ సీ హియర్ ఎంటర్ యూజర్ నేమ్, ఇది చైల్డ్ నోడ్ క్రియేట్ అవుతుంది. దిస్ ఈస్ పాస్. ఎంటర్ పాస్వర్డ్, పాస్. క్లిక్ ఆన్ లాగిన్. ఈ స్టెప్ పాస్ అయింది, కానీ మనం ఇది రిపోర్ట్ చేసిన స్టేటస్. అండర్స్టూడ్? క్లియర్, రైట్? మనం రిపోర్ట్ చేసిన స్టేటస్ వచ్చినాయి కదా ఇక్కడికి. ఇవి చైల్డ్ అన్నట్టు, చైల్డ్ క్రియేట్ చేయలేదు, మనం నోట్స్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇక్కడికి వచ్చిన స్టేటస్ డైరెక్ట్ గా. ఓకే, దెన్ ఇవి పాత యాస్టీస్. వీటికి చూడండి ఒకటొకటి స్టెప్ ఉంది, బట్ దీనికి మాత్రం 3 స్టెప్స్ వచ్చినాయి కదా. ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ లాగిన్. క్లియర్? Is that clear, guys? All right. Now let's go back. Okay. Now let's go back and see some more things. Okay. The screenshot కోసం ఒక మెథడ్ ఉంది. I'll just copy this and use it. స్పార్క్ రిపోర్ట్ లో మనం శాంపుల్ చూసాం కదా, ఆ శాంపుల్ దగ్గరికి ఓకే. దేర్ ఆర్ సమ్ మోర్ థింగ్స్ లైక్ వాడు రాసినట్టుగా మనం రాసుకుంటే వీ కెన్ ఆల్సో జనరేట్. రిపోర్టర్స్ లో స్పార్క్ రిపోర్టర్. ఓకే, ఇప్పుడు స్పార్క్ రిపోర్టర్ లోనే ఉన్నాం. కాన్ఫిగరేషన్, కాన్ఫిగ్స్ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే చూసి థీమ్. ఇప్పుడు మనకు డిఫాల్ట్ గా స్పార్క్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఎట్లా వస్తుంది? వైట్ కలర్ లో వచ్చింది కదా. ఓపెన్ ఇట్, అంత లైట్ థీమ్ లో ఉంది కదా, రైట్? ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ దిస్ టు డార్క్, దెన్ ఐ కెన్ యూజ్ దిస్ కాన్ఫిగరేషన్. ఓకే, సో దీన్ని ఎక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి? ఐ విల్ షో యూ. ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను కాపీ చేసుకుంటున్నా. రిపోర్ట్స్ మన క్లాస్, సరే ఇదే క్లాస్ వాడుకుంటున్నా నేను. ఓకే, రైట్? ఇదే క్లాస్ లో మనం సెటప్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ స్పార్క్ రిపోర్ట్స్. సో ఈ సెటప్ చేసుకోవడానికి తగిన స్పార్క్ రిపోర్ట్స్ ని మనం కాన్ఫిగ్ చేసుకోవాలి. స్పార్క్ డాట్ కాన్ఫిగ్. ఈ తర్వాత రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత దాని కాన్ఫిగరేషన్ సెట్ చేయాలి కదా. సో ఐఎమ్ సెట్టింగ్ దిస్. మన ఆబ్జెక్ట్ స్పార్క్ కాదు, స్పార్క్. ఓకే, స్పార్క్ రిపోర్టర్ డాట్ కాన్ఫిగ్. ఇవి ఇంపోర్ట్ చేసుకోవాలి ఎక్స్టెండ్ రిపోర్ట్స్ నుంచి. థీమ్ కూడా ఫ్రమ్ ఎక్స్టెండ్ రిపోర్ట్స్ నుంచి కామ్ డాట్ event స్టాక్, దాని నుంచి థీమ్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. నౌ ఈ కాన్ఫిగరేషన్ లో చూడండి ఇక్కడ చూడండి డాక్యుమెంట్ టైటిల్ ఏముంది? మై రిపోర్ట్. దీని బదులు నేను ఏం చేస్తున్నా? కాన్ఫిగరేషన్ ఆర్ ఐ సే ఇదేంటి? సంథింగ్ మన ఇష్టం, మనం ఏదైనా ఇవ్వచ్చు టైటిల్ నేమ్. ఓకే, సో ఇట్లా ఏమైనా ఉంటే థీమ్ డార్క్ సెట్ చేసుకున్నాం, డాక్యుమెంట్ టైటిల్ సెట్ చేసుకున్నాం, అండ్ దెన్ ఇంకేదైనా ఉంటే అది ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలియదు, వీడే చెప్పాలి. ఓకే, సో ఇట్లయినా సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. స్పార్క్ HTML ఉంది కదా, దాని తర్వాత స్పార్క్ డాట్ కాన్ఫిగ్ డాట్ సెట్ థీమ్, స్పార్క్ డాట్ కాన్ఫిగ్ డాట్ సెట్ డాక్యుమెంట్, ఇట్లా చేస్తే మనకు తెలుస్తుంది. స్పార్క్ డాట్ కాన్ఫిగ్ లో ఇదొక స్టైల్ సెట్ చేసుకోవడానికి. లేదు అనుకుంటే స్పార్క్ రెఫ్ ఆబ్జెక్ట్ డాట్ కాన్ఫిగ్ డాట్. యు సీ మనం ఏమేమి కాన్ఫిగ్ చేసుకోవచ్చో చూడండి. సెట్ డాక్యుమెంట్ టైటిల్, సెట్ ఎన్కోడింగ్, set offline mode, set protocol, set reporter, set report name,
document name, report name, and then a theme, timeline enabled disabled timeline అంటే కింద వస్తుంది కదా మనకి. ఓకే, timeline and then thumbnail, ఇవి స్క్రీన్ షాట్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ ఫర్ దిస్ నౌ. యా, సో అన్ని ఉన్నాయి చూసారా, అవన్నీ సెట్ చేసుకోవచ్చు మనం ఏది కావాలంటే. లైక్ సెట్ థీమ్. ఓకే, ఏ థీమ్ కావాలి మనకి? థీమ్ డాట్ ఏమేమి ఉన్నాయి చూడండి, స్టాండర్డ్, డార్క్ రెండే ఉన్నాయి. యు సీ దిస్ స్టాండర్డ్ అండ్ డార్క్ ఫ్రమ్ థీమ్ కదా. సో ఇఫ్ ఐ స్టాండర్డ్ అంటే నార్మల్ లైట్ కలర్ లో వస్తుంది, ఐ వాంట్ టు యూస్ డార్క్. ఓకే, ఇంకా కాన్ఫిగరేషన్ స్పార్క్ డిప్ డాట్ కాన్ఫిగ్ డాట్ సెట్ రిపోర్ట్ నేమ్. ఓకే, ఈ రిపోర్ట్ నేమ్ ఏం పెడదాం? sample demo. ఓకే, రిపోర్ట్ నేమ్ అది. నెక్స్ట్ spark rep dot config dot set document title, అదేదో ఉండాలిగా. యా, set document title. డాక్యుమెంట్ టైటిల్ ఏం పెడదాం? దిస్ ఇస్ OHRM login IQ Smart. IQ Smart Selenium reports. ఓకే, ఇది కాన్ఫిగ్ చేసిన అంతే, ఇంతకంటే ఇంకేం లేదు మన కాన్ఫిగరేషన్ లో. ఇప్పుడు చూడండి, ఇది రన్ చేస్తా నేను. డన్, ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సిన్స్ వి యూజ్డ్ దిస్ గెట్ యూనిక్ ఐడి, అంటే ప్రతిసారి ఒక డేట్ ఫార్మాట్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి. నౌ ఇఫ్ ఐ రిఫ్రెష్ దిస్ యు విల్ సీ ద న్యూ రిపోర్ట్. కొత్తది వచ్చిందా? సో యు క్యాన్ ఇప్పుడు ఏది లేటెస్ట్ 1044 ఇగో ఇదే. సో ఐ ఓపెన్ దిస్ 1044 06 సెకండ్స్. బై డిఫాల్ట్ ఏ కలర్ లో వచ్చిందమ్మా ఇది? సీ ఇట్ నౌ, ఏ కలర్ లో వచ్చింది ఇది? డార్క్ కలర్. ఎందుకంటే మనం డార్క్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డార్క్ కలర్ లో వచ్చింది. అండ్ డాక్యుమెంట్ టైటిల్ చూడండి, శాంపుల్ రిపోర్ట్ ఫర్ డెమో వచ్చిందా? రిపోర్ట్ టైటిల్ ఇక్కడ సెట్ చేసుకున్నాం కదా మనం, ఇది సెట్ రిపోర్ట్ నేమ్. రిపోర్ట్ నేమ్ ఏంటి? శాంపుల్ రిపోర్ట్ ఫర్ డెమో వచ్చిందా? శాంపుల్ రిపోర్ట్ ఫర్ డెమో అని. అండ్ డాక్యుమెంట్ టైటిల్ ఎందుకు రాలేదు? డాక్యుమెంట్ టైటిల్ రాలేదు, మైట్ బి అయితే రిపోర్ట్ నేమ్ లేకపోతే డాక్యుమెంట్ టైటిల్ ఏదైనా ఒకటే వస్తుంది అనుకుంటా. సో యు అండర్స్టూడ్ దిస్ కాన్ఫిగరేషన్. డార్క్ థీమ్ సెట్ చేసుకోవడము, ఈ టైటిల్ ఒక రిపోర్ట్ యాడ్ చేసుకోవడం, టైటిల్ నేమ్ అట్లా. క్లియర్ రైట్? కాన్ఫిగరేషన్ రైట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. కాన్ఫిగరేషన్ లో ఇంకేం లేదు. అండ్ యాంకర్స్. సో ఈ యాంకర్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ టెస్ట్ ఐడి 1, టెస్ట్ ఐడి 2, టెస్ట్ ఐడి 3 అని వస్తుంది కదా. టెస్ట్ యాంకర్స్ కెన్ బి యూజ్డ్ టు క్విక్లీ నావిగేట్ టు ఎనీ గివెన్ టెస్ట్ ఫ్రమ్ ద యువర్ కాంపోనెంట్. An anchor will be generated for each test by default and will appear there. ఇక్కడ టైం స్టాంప్ తర్వాత కనిపిస్తుంది మీకు అని చెప్పి అంటున్నాడు. మన రిపోర్ట్ లో కూడా ఉంది. ఇది see this screen. Now you see here it is the test ID 1. alright, ఇది ఎందుకు వాడతాము అంటే ఇక్కడ పర్టికులర్ టెస్ట్ కి నావిగేట్ అవ్వడానికి. ఇప్పుడు సపోజ్ ఇది టెస్ట్ ఐడి 2 పెట్టినా అనుకోండి నేను URL లో, it will go to test case 2.
టెస్ట్ ఐడి 2 దీనికి టెస్ట్ ఐడి 2 లేదా 1 ఉంది 5 ఉంది 6 ఉంది రైట్ సో ఇఫ్ ఐ వాంట్ టు గో టు 5 or I want to go to 5 so test ID is equals to 5 వచ్చిందా you're able to see it right let me go to 6 you see test ID 6 దాని గురించి యాంకర్ 2 3 ఎందుకు రాలేదు అని అంటే దీని లోపల ఉంటాయి ఇది టెస్ట్ ఐడి 2 ఇది టెస్ట్ ఐడి 3 ఇది 4 అవుతుంది అందుకే 1 5 6 అయింది అండర్స్టూడ్ రైట్ ignore it యాంకర్స్ తోటి మనకి ఏం పని లేదు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫర్ us ఓకే డైరెక్ట్ గా URL లో ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అని దాని మీనింగ్ అంతే ఓకే అండ్ దెన్ ఇవి షార్ట్ కట్స్ మనకు అవసరం లేదు స్విచ్ థీమ్ అంటే ఎల్ అంట సో లెట్ us go here ఇది డార్క్ థీమ్ ఉంది కదా క్లిక్ ఎల్ సి లైట్ నుంచి డార్క్ మారింది డార్క్ నుంచి లైట్ కి మారింది ఇది షార్ట్ కట్ అండ్ పాస్ టెస్ట్ కేసు మాత్రమే కావాలంటే ఐ విల్ క్లిక్ ఆన్ పాస్ ఫెయిల్ మాత్రమే కావాలంటే ఐ క్లిక్ ఆన్ ఎఫ్ ఓకే వార్నింగ్ కావాలంటే డబ్ల్యూ ఇన్ఫో కావాలంటే ఐ అట్లా సో దేర్ ఆర్ సమ్ షార్ట్ కట్స్ యూ కెన్ యూజ్ దోస్ కావాలి పాస్ ఫెయిల్ స్కిప్డ్ వార్నింగ్ ఎస్కేప్ ఇఫ్ యూ క్లిక్ ఎస్కేప్ ఆల్ ద ఫిల్టర్స్ విల్ బి క్లియర్ రైట్ అట్లా అంతే షార్ట్ కట్స్ Java 5 Spark Reporter setup. Okay, example అంటే HTML report వస్తుంది డైరెక్ట్ ఇట్లా రావాలి ఇవన్నీ రావాలి అని అంటే we have to use let me go to the documentation sample code తీసుకుందాం దీంతో ఎక్స్టెండ్ HTML పాత ఇవి ఏం జరిగింది అనేది చెప్తుంది ఈ ఎక్స్టెండ్ HTML రిపోర్ట్ లాగర్ రిపోర్టర్ ఎగిరిపోయినాయి అండ్ దెన్ దీనిలో ఈ మెథడ్స్ అన్ని మారిపోయినాయి అండ్ దెన్ స్టేటస్ ఎనిమరేషన్ ఇవన్నీ యాడ్ చేసుకున్నారు ఇన్ఫో పాస్ వార్నింగ్ స్కిప్ ఫెయిల్ ఇంతకు ముందు పాస్ ఫెయిల్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఇవన్నీ యాడ్ అయినాయి అండ్ దెన్ ఎనేబుల్ టైమ్ లైన్ ప్రాపర్టీ ఇందాక చూసాం కదా మన కాన్ఫిగ్ లో టైమ్ లైన్ ఎనేబుల్ చేస్తే వస్తుంది లేకపోతే రాదు ఓకే అండ్ దెన్ ఇన్స్టలేషన్ చూసేస్తాం ఆల్రెడీ మనం చేసేసినాం కూడా ప్రొఫెషనల్ వర్షన్ యాడ్ చేసుకోవాలంటే నార్మల్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ప్రొఫెషనల్ యాడ్ చేసుకోవాలి అండ్ రిపోర్టర్స్ లో మన స్పార్క్ రిపోర్టర్ ఇవి రెండు ప్రొఫెషనల్ వాడలేము ఫ్లో రిపోర్టర్ అంటే డేటాబేస్ లో మనం స్టోరేజ్ చేసుకున్న తర్వాతనే ఇది వాడుకోవచ్చు సో ఇప్పుడు మన డేటాబేస్ లో ఇవి స్టోర్ చేయాలి కాబట్టి లెట్ us ignore not needed సో స్పార్క్ రిపోర్టర్ మనం ఆల్రెడీ వాడుతున్నాము ఎక్స్టెండ్ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి అండ్ దెన్ టెస్ట్ కేస్ క్రియేట్ చేసుకోవడానికి ఇది మై ఫస్ట్ టెస్ట్ అండ్ దానికి స్టేటస్ చేయడానికి లాగ్ మెథడ్ ఓకే టెస్ట్ డాట్ లాగ్ ఇది మనం వాడలేదు కదా లాగ్ డైరెక్ట్ పాస్ ఫెయిల్ వాడినాం రైట్ లాగిన్ డాట్ పాస్ లాగిన్ డాట్ ఫెయిల్ లాగిన్ డాట్ ఇట్లా అనుకున్నాం కదా లేదు అనుకుంటే ఇట్లా డైరెక్ట్ గా పాస్ చేయకుండా మనం ఇంకొకటి కూడా చేయొచ్చు లాగిన్ డాట్ లాగ్ యు సీ లాగ్ మెథడ్ ఈ లాగ్ మెథడ్ కి మనం పంపించవచ్చు ఇక్కడ స్టేటస్ ఏంటి స్టేటస్ డాట్ పాస్ ఫెయిల్ ఇన్ఫో స్కిప్ వార్నింగ్ మీరు ఏది స్టేటస్ అసైన్ చేయాలంటే అది చేసుకోవచ్చు ఎట్లా అర్థమైందా దీనికి ఇట్లా రాసుకోవచ్చు మనం లాగ్ ఆర్ డైరెక్ట్ పాస్ లాగ్ అని చెప్పి ఆ స్టెప్ ని పాస్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా ఆ టెస్ట్ కేస్ ని పాస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఏం చేస్తాను లాగ్ రాసుకుంటాను లాగిన్ డాట్ లాగ్ స్టేటస్ ఈక్వల్స్ టు పాస్ అండ్ దెన్ లాగిన్ డాట్ లాగ్ ఇందాక దానికే నేను జస్ట్ చిన్న ఓకే లాగిన్ కాదు ఇది యా లాగిన్ డాట్ లాగ్ ఓకే లాగిన్ డాట్ ఇదేంటిది వార్నింగ్ స్టేటస్ డాట్ వార్నింగ్ అండ్ హియర్ ఐ విల్ సే సేమ్ స్ట్రింగ్
పాస్వర్డ్. ఓకే, ఏదో రాస్తున్నట్లు అంతే. సేమ్ తేడా ఏముండదు ఇక్కడ, ఏం మారదు. స్టేటస్ డాట్ స్కిప్, స్టేటస్ డాట్ స్కిప్. దీనికి ఏంటిది క్లిక్ లాగిన్, లాగిన్ క్లిక్ ఏదో ఒకటి. ఓకే, ఈ కింది నేనే కమెంట్ చేసేస్తా. ఐ డోంట్ వాంట్ టు రన్ దెమ్. ఓకే, టైం వేస్ట్ కాబట్టి ఐఎమ్ నాట్ రన్నింగ్ దెమ్. ఐ కమెంటెడ్ దెమ్. సేవ్. నౌ లెట్ us run this and see. జస్ట్ లాగిన్ వరకే. Yes, click on login and then close. Right, అయిపోయింది. Now let us go here and refresh it. Right, కొత్తది జనరేట్ అయింది. Let us open this and see. బ్రౌజర్లో కొత్తది test అవ్వదు. ఓకే, మనం చేసింది ఏం లేదు తేడా. సీ హియర్ మళ్ళీ సేమ్ పాస్, వార్నింగ్, స్కిప్, లాగిన్ టు యాప్ ఒకటే రాసుకున్నాం, అది స్కిప్. రైట్, సో తేడా ఏం లేదు. లాగిన్ డాట్ లాగ్ కొట్టినా ఒకటే, లాగిన్ డాట్ పాస్ ఫెయిల్ అట్లా కొట్టినా ఒకటే, సేమ్ ఇట్లే వస్తుంది. క్లియర్? రైట్, close this. Let's go to the documentation and see if we do something else or ఇంకేమైనా చేంజెస్ జరిగినాయి అనేది. ఎక్స్టెండ్ రిపోర్ట్స్, స్పార్క్ రిపోర్ట్ అని అటాచ్ చేసుకుంటాం. మన టెస్ట్ కేసు క్రియేట్ చేసుకుని దానికి స్టేటస్ అసైన్ చేసి ఫ్లష్ చేస్తున్నాం. ఓకే, దట్స్ ఓకే. అండ్ దెన్ మల్టిపుల్ రిపోర్ట్స్ అంటే క్లో రిపోర్ట్, స్పార్క్ రిపోర్ట్ ఒకేసారి వాడుకోవాలి అనుకుంటే యూ హావ్ టు అటాచ్ బోత్ ఆఫ్ దెమ్, స్పార్క్ అండ్ క్లో. ఓకే, ప్రొఫెషనల్ ఎడిషన్స్ వాడాలి అంటే ఇట్లా వాడుకోవాలి. ఓకే, సేమ్. అండ్ దెన్ ఏమైనా ఫిల్టర్స్ చేసుకోవాలి, ఫిల్టర్స్ ఏమన్నా కాన్ఫిగర్ చేయాలి, నాకు ఓన్లీ ఫీలీ మాత్రమే కనిపించాలి, ఓన్లీ పాసి మాత్రమే కనిపించాలి రిపోర్ట్స్ లో అనుకుంటే ఈ ఫిల్టర్స్ చేసుకోవాలి. బట్ జనరలీ వీ డోంట్ డూ ఇట్. ఇఫ్ ఇన్ కేస్ యూ నీడ్ యూ కెన్ డూ ఇట్. ఓకే, వ్యూ ఆర్డర్, ఏ ఆర్డర్ లో రావాలి డాష్ బోర్డ్ లో. ఓకే, ఇది కూడా మనం చేంజ్ చేయాల్సిన పని లేదు. అంటే HTML రిపోర్ట్ ని ఇంకా మాడిఫై చేసుకోవడానికి కావాలి అంటే. ఓకే, మీరు చూడండి స్పార్క్ రిపోర్టర్ లో ఏం కావాలి, ఫస్ట్ డాష్ బోర్డ్ రావాలి, తర్వాత టెస్ట్. ఈ సైడ్ కి మనకి ఇక్కడ ఐకాన్స్ వస్తున్నాయి కదా, దీనిలో ఫస్ట్ ఐకాన్ ఏది రావాలి, సెకండ్ ఐకాన్ ఏది రావాలి అని చెప్పి పెట్టుకోవడానికి డాష్ బోర్డ్, తర్వాత టెస్ట్ కేసెస్, తర్వాత ట్యాగ్స్, ఆథర్, డివైస్, ఎక్సెప్షన్స్, లాగ్స్ ఇట్లా పెట్టుకుంటే మీకు అదే ఆర్డర్ లో వస్తుంది. అందుకోసం అనేది. సో లెట్ us ఇగ్నోర్ ఇట్, లెట్ us నాట్ వేస్ట్ టైమ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ ఫ్యూచర్ లో మీకు కావాలి అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేసుకోండి మీ సిస్టమ్ లో. సింపుల్, ఇదే కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీరు అక్కడ. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయడం ఆల్రెడీ చేస్తాం మనం. క్రియేట్ టెస్ట్, దాన్ని పాస్ చేయడం, లేదా డైరెక్ట్ గా అంటే ఈ టెస్ట్ డాట్ పాస్ అని చేయకుండా డైరెక్ట్ గా దానికే పాస్ అని వేసుకోవచ్చు కావాలంటే. ఇది మన ఇష్టం, ఎట్లయినా వాడుకోవచ్చు. రైట్, అండ్ దెన్ నోట్స్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం చేసింది అదే కదా, క్రియేట్ నోడ్, నోడ్ డాట్ పాస్. ఇదే క్రియేట్ నోడ్. ఈ నోడ్ కి టెస్ట్ ఆఫ్ నోడ్ అని సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. లేదా వీ కెన్ ఆల్సో యూజ్ దట్, మనకు ఆబ్జెక్ట్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ టెస్ట్. ఇదేంటి, is equals to extend test. And then ఇక్కడ నేను టెస్ట్ కేస్ కి స్టేటస్ అసైన్ చేయకుండా యూజర్ నేమ్ కి అసైన్ చేస్తా స్టేటస్. ఓకే, హియర్ ఆల్సో ఐ కెన్ డూ సింపుల్ కాపీ దిస్. కాదు ఇప్పుడు పాస్వర్డ్
పాస్వర్డ్ డాట్ స్టేటస్ అండ్ దెన్ ఇక్కడ కూడా సేమ్, కాకపోతే ఇది లాగిన్ బటన్ డాట్ లాగ్. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఒక చిన్న చేంజ్ వస్తుంది, స్మాల్ చేంజ్. ఓకే, ఇప్పుడు వచ్చే చేంజ్ ఏంటంటే వెర్ ఇస్ అవర్ రిపోర్ట్. ఇప్పుడు ఇది శాంపుల్ ఉందనుకోండి, ఇక్కడ లాగిన్ టు ఎంప్లాయీలో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నోడ్ లాగా క్రియేట్ అయింది కానీ దాని లోపల ఏం రావట్లేదు, చూసారా? సియట్ ఏం రావట్లేదు. ఇప్పుడు చూడండి ఇది రన్ చేస్తే ఏమవుతుందో చూడండి. పేరెంట్ చైల్డ్ క్రియేట్ అయితే అంతే. మనం ఇందాక ఏం చేసినామంటే డైరెక్ట్ లాగిన్ టెస్ట్ కేస్కే అవన్నీ యాడ్ చేస్తాం స్టేటస్. ఇప్పుడు ఏంటి, సపరేట్ స్టెప్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, సపరేట్ స్టెప్స్ కి సపరేట్ పేర్లు పెట్టుకొని ఆ స్టెప్ కి స్టేటస్ అసైన్ చేస్తున్నాం. సో ఇన్ రిపోర్ట్ యూ విల్ గెట్ ది అది క్లోజ్ అయిపోయిందా? ఓకే, యా అయిపోయింది. నౌ లెట్ us రిఫ్రెష్ దిస్. కొత్త రిపోర్ట్ వచ్చింది. కాపీ దిస్ and open here. Okay. You see here, యూజర్ నేమ్ లోపల స్టేటస్ వచ్చింది, పాస్వర్డ్ లోపల స్టేటస్ వచ్చింది, లాగిన్ లోపల స్టేటస్ వచ్చింది. అవునా? బికాజ్ ఎందుకంటే అది ఆ స్టెప్ స్టేటస్, అది ఈ స్టెప్ కి సంబంధించిన స్టేటస్ కదా. సో అందుకని మనం ఏం చేసినాం, ఇక్కడ ఈ స్టెప్ కి సపరేట్ నేమ్ క్రియేట్ చేసుకొని పాస్ ఫెయిల్ చేసుకున్నాం. క్లియర్? ఆల్ రైట్. సో పేరెంట్ చైల్డ్ ఇది. దెన్ నెక్స్ట్ ఈ నోట్స్ ఇది మనం వాడుకున్నాం, ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఇదే. ఆర్ డైరెక్ట్ ఇట్లా కూడా వాడుకోవచ్చు, ఇట్లా రాసుకోవచ్చు, ఇట్లా రాసుకోవచ్చు, వేరియబుల్ క్రియేట్ చేసుకుని వేరియబుల్ వేసుకోవచ్చు, లేదంటే దీనికి డైరెక్ట్ గా అసైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బీడీడీ మనకు వద్దు ఇప్పుడు. వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ విత్ బీడీడీ. రిమూవ్ టెస్ట్ కూడా మనం చేయం. జనరల్ గా ఒకవేళ రాసిన తర్వాత కంప్లీట్ గా డిలీట్ చేయాలి, అది ఆ టెస్ట్ కేస్ ని డిలీట్ చేయాలి అనుకుంటే వీల్ యూజ్ దిస్, బట్ రియల్ టైమ్ లో మనం ఎప్పుడు యూజ్ చేయండి. ఓకే, సో జస్ట్ ఇగ్నోర్ ఇట్. రిమూవింగ్ అనేది ఇగ్నోర్. లాగింగ్ లో ఇఫ్ యూ వాంట్ టు లాగ్ సంథింగ్, ఇందాక చూపించాను కదా, లాగ్ స్టేటస్ డాట్ పాస్, లాగ్ స్టేటస్ డాట్ ఫెయిల్ అట్లా. సో యూ కెన్ యూజ్ దిస్. ఓకే, దెన్ రైట్ నౌ వీఆర్ హియర్ అట్ స్క్రీన్ షాట్స్. సో స్క్రీన్ షాట్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నాకు ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత, లాగిన్ క్లిక్ అయిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి, లేదా ప్రతి స్టెప్ కి ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి నేను కదా. సో స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి నా దగ్గర I have a method which I already wrote. Just copy those methods. I'll tell you why. What is this method? How we use it. Okay. Take screenshot, importing it, then output from IO Java IO. I'll import it. Selenium. Okay. Then file from java.io. ఫైల్ utils దీనికి సెపరేట్ జార్ కావాలి. యా ఆల్రెడీ వి హావ్ ఇట్. apache.com and I think this one details. అది చేంజ్ టు వస్తున్నాయి, బట్ ఓకే. ఈ ఫైల్ కి ఫైల్ యూటిల్స్ అనేది అపాషీ కామన్స్ ఐఓలో ఉంటుంది, దాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి అపాషీ కామన్స్ డైరెక్ట్ వస్తే ఒక్కొక్కసారి రాదు, కానీ మనం ఈ దీంట్లో అపాషీకి సంబంధించిన ఏం యాడ్ చేసుకోలేదు కదా, డిపెండెన్సీస్. సో దట్ ఈస్ వై అపాషీ కామన్స్ ఐఓది మనకు రాలేదు. ఓకే, మావెన్ ప్లగిన్ ఒకటే ఉంది, రైట్. సో అపాషీ ఐఓది ప్లగిన్ వేరేది ఉంటుంది, అదే డిపెండెన్సీ వేరే ఉంటుంది. లెట్ us download the dependency. అపాషీ కామన్స్
ఫైల్ యూటిల్స్ దీంట్లో ఒకటి ఉంటుంది. ఆ డిపెండెన్సీ యాడ్ చేసుకుంటే ఆ జార్ ఫైల్ వస్తుంది మనకి అంతే. వచ్చిందా? డిపెండెన్సీ యాడ్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి అది డిఫాల్ట్గా వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అంటే ఆ జార్ ఫైల్ అంటున్నాం. వచ్చింది. Let us go here and then import this file utils from Apache Commons. You see, from Apache Commons.io import, just import it. Import చేసుకోవాలి. Yeah, import IO exception from Java IO. Now మన స్క్రీన్ షాట్ మెథడ్ రెడీ అయింది. ఈ స్క్రీన్ షాట్ మెథడ్ ఏంటి? సో మీకు స్టార్టింగ్ లో వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు, వెబ్ డ్రైవర్ హైరార్కీ చెప్పినప్పుడు, హైరార్కీ ఇన్ సెలీనియం, ఐ టోల్డ్ యూ వన్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇంకొక సైడ్ ఉంటుంది, రైట్? ఇదే ఇమేజ్ మనం వాడుకుంటాం, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అండ్ స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్. సో మనం ఇది జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ చూసినాము, ఈ డ్రైవర్ చూసినాము, అన్న అయిపోయింది. ఇప్పుడు టేక్ స్క్రీన్ షాట్ కావాలి కదా. సో నౌ సీయింగ్ దిస్ టేక్ స్క్రీన్ షాట్. ఓకే, నౌ వి ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ take screenshot. So take screenshot is an interface. Interface. So to use interface, can we create objects for interface? No. So అందుకని మనం ఏం చేస్తున్నాము? You see, నా వెబ్ డ్రైవర్ ని I am converting it, typecasting to take screenshot. I cannot create an object for take screenshot directly. So ఏంటి? Take screenshot is implementing web driver. So నా వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ ని టేక్ స్క్రీన్ షాట్ ఆబ్జెక్ట్ కి కాస్టింగ్ చేసుకుంటున్నా. ఇట్లే కదా మనం కాస్టింగ్ చేయాలంటే. Yes sir. Okay, so I am type casting it explicitly. This is called explicit type casting. So explicit గా type cast చేసుకుని ఎందులో స్టోర్ చేసుకుంటున్నా? Take screenshot. TS variable ఆబ్జెక్ట్. సో TS వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటా. ఎందుకు? నాకు ఈ టేక్ స్క్రీన్ షాట్ ఇంటర్ఫేస్ లోనే స్క్రీన్ షాట్ తీసుకునే మెథడ్ ఉంది. So if I want to use that screenshot method, I have to convert my driver into take screenshot object. So take screenshot object create చేసుకున్నాం. దానిలోంచి మెథడ్ చూడండి. ఇప్పుడు మన స్క్రీన్ షాట్ తీసుకోవాలి అంటే ఈ స్టెప్స్ రాయాలి. ఇవి స్టెప్స్. సో ఏంటి? సో ఫస్ట్ మనం స్క్రీన్ షాట్ ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? ఒక ఫైల్ లాగా క్రియేట్ చేయాలి కదా. సో అంటే ఇది సింటాక్స్, ఇది మనం ఫాలో అవ్వాలి, తప్పదు. ఇదే రూల్, రైట్? ఎక్స్టెండ్ రిపోర్ట్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎక్స్టెండ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, మన రిపోర్టర్ టైప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, దీన్ని దానికి అటాచ్ చేయాలి. అవి స్టెప్స్ కదా. ఎక్సెల్ మీద వర్క్ చేయాలంటే ఏంటి? ఎక్సెల్ వర్క్ బుక్ తెచ్చుకోవాలి, దానిలో వర్క్ షీట్ తెచ్చుకోవాలి, దాని మీద రోజు కాలం తెచ్చుకొని ఆపరేషన్ చేసుకోవాలి, అది స్టెప్స్. ఎస్క్యూఎల్ మీద వర్క్ చేయాలంటే డేటాబేస్ కనెక్షన్ తెచ్చుకోవాలి, రిజల్ట్ సెట్ తెచ్చుకోవాలి, రిజల్ట్ సెట్ మీద లూప్ రాసుకోవాలి, అవి స్టెప్స్. సేమ్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఆ స్క్రీన్ షాట్ ని ఒక ఫైల్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, మనం తీసుకోబోయే స్క్రీన్ షాట్ ఫైల్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, ఫైల్ వచ్చింది, సోర్స్ ఫైల్, ఏ ఫైల్ అనేది. ఇప్పుడు దీనికి ఒక నేమ్ అవన్నీ రావాలి కదా, ఒక ఫోల్డర్ రావాలి కదా. సో అందుకని ఇగో ఇది నా పాత్. సోర్స్ లో ఎక్స్టెండ్ స్క్రీన్స్ లో స్క్రీన్ అండర్స్కోర్ యూనిక్ ఐడి జనరేట్ చేస్తున్నా ప్రతి స్క్రీన్ కి. ఓకే, అండ్ దెన్ ఐఎమ్ సేవింగ్ విత్ డాట్ పేజ్. ఇది జస్ట్ నేమ్, స్ట్రింగ్ మాత్రమే. ఓకే, ఇప్పుడు దీనికి నేను ఆ పేరు అసైన్ చేయాలి, అవునా? ఈ పేరు నేను తీసుకున్న స్క్రీన్ షాట్ ఫైల్ కి ఇది అటాచ్ అవ్వాలి, డాట్ పిఎన్జి అని ఫార్మాట్ కి మార్చాలి, అండ్ దెన్ ఈ ప్లేస్ లో స్టోర్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా? ఈ పాత్ లో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఇది ఫైల్ ఆబ్జెక్ట్. అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఈ ఫైల్లో ఉంది, ఫైల్ ఆబ్జెక్ట్ లో ఉంది, కానీ మన లొకేషన్ లో లేదు కదా. మనకు కావాల్సిన ప్లేస్ లో కావాలి అనుకుంటే ఏం చేయాలి? మనకు కావాల్సిన పాత్ ఇది. ఓకే, ఈ పాత్ లో నేను ఈ స్క్రీన్ షాట్ ని స్టోర్ చేయాలి, తీసుకున్న స్క్రీన్ షాట్, రైట్? సో అందుకని ఆ స్టోర్ చేయాలంటే ఏం చేయాలంటే ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, డెస్టినేషన్ ఫైల్. ఏ పాత్ లో? ఈ పాత్ లో. ఓకే, రైట్. నౌ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఈ ఫైల్ కి కాపీ చేస్తున్నా. సో ఏమైతుంది అంటే ఈ నార్మల్ డమ్మీ డాట్ ఫైల్ ఎక్స్టెన్షన్ తో ఉన్నది డాట్ పిఎన్జి ఎక్స్టెన్షన్ తో మనకు కావాల్సిన ఫోల్డర్ లో సేవ్. అంతే, ఇది మన స్క్రీన్ షాట్ మెథడ్. మీరు ఎక్కడ ఎత్తికినా ఇదే ఉంటుంది. Selenium take
screenshot. How to take screenshot in Selenium WebDriver? Open చేస్తున్నా. You will see the same lines of code. Capture screenshot using Selenium WebDriver. See, మన WebDriver ని టెక్స్ట్ స్క్రీన్షాట్ కి కన్వర్ట్ చేస్తున్నాడు. గెట్ స్క్రీన్షాట్ యాజ్ అవుట్పుట్ ఫైల్ చేస్తున్నాడు. ఆ తర్వాత మనకు కావాల్సిన ప్లేస్ లో పెట్టుకుంటాడు. Here take screenshot and then converting to output file and then ఇది పెట్టుకొని దాన్ని ఫైల్ కాపీ ఫైల్ తెచ్చుకోవాలి. సో మనం చేసింది కూడా అదే. ఓకే, ఎక్కడైనా ఇదే జరుగుతుంది. టేక్ స్క్రీన్ షాట్ వాడుకోవాలంటేనే ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ అవి. ఓకే రైట్. నౌ ఈ మెథడ్ రాసుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఫస్ట్ మనం ఈ స్క్రీన్ షాట్ ని కాల్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుంటారు, కానీ దీన్ని మనం ఎక్స్టెంట్ రిపోర్ట్ కూడా పంపించాలి కదా. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది లాగిన్ తర్వాత నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటాను. గెట్ యాప్ స్క్రీన్ షాట్ ఆఫ్ డ్రైవర్. ఓకే, అదే కదా, గెట్ యాప్ స్క్రీన్ షాట్. ఓకే, ఒక స్క్రీన్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఐల్ టేక్ అనదర్ స్క్రీన్ షాట్. గెట్ యాప్ స్క్రీన్ షాట్ ఆఫ్ డ్రైవర్, సెకండ్ స్క్రీన్. అండ్ దెన్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్క్రీన్ షాట్. ఓకే, 3 స్క్రీన్ షాట్లు. రైట్, 3 స్క్రీన్ షాట్. దీనికి పేర్లు మనం పంపించుకోవాలంటే యూనిక్ ఐడి కాకుండా ఇక్కడ ఇంకా కావాలి అనుకుంటే మనం కూడా పారామీటర్ యాడ్ చేసుకొని మన నేమ్ ఇచ్చుకోవచ్చు కావాలి అంటే. ఓకే, లెట్ మీ షో యు దట్. స్ట్రింగ్ స్క్రీన్ నేమ్. సో హియర్ నేను ఏం చేస్తా అంటే ప్లస్ దీనికి అండర్స్కోర్ కూడా యాడ్ చేసుకోవాలి. స్క్రీన్ నేమ్ అండర్స్కోర్ అది. ఓకే, ఇప్పుడు నేను ఈ గెటప్ స్క్రీన్ షాట్ వాడుకున్న దగ్గర స్క్రీన్ నేమ్ పంపించాను. సో ఇక్కడ ఏంది డ్రైవర్, ఇదేంది ఆఫ్టర్ ఎంటరింగ్ ఇక్కడ ఆఫ్టర్ జస్ట్ ఆ స్క్రీన్ షాట్ కి ఏదో ఒక పేరు. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ లాగిన్ అంటే ఏంటి, హోమ్ స్క్రీనే కదా. ఓకే, ఇఫ్ ఐ రన్ దిస్, ఇప్పుడు చూడండి నేను ఏ పాత్ లో స్క్రీన్ షాట్స్ క్రియేట్ చేస్తున్నా. సోర్స్ ఎక్స్టెంట్ స్క్రీన్స్. ఎక్స్టెంట్ స్క్రీన్స్ అనే ఫోల్డర్ ఉందా నాకు ఇప్పుడు ఇక్కడ? లేదు కదా. నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ఫోల్డర్ విల్ బి క్రియేటెడ్ విత్ దీస్ టైటిల్స్. ఇక్కడ ఉన్న పంపించిన వేరియబుల్ తోటి క్రియేట్ అయ్యి అక్కడ 3 స్క్రీన్ షాట్స్ క్రియేట్ అవుతాయి. Still loading. Complete. Okay, it's completed. Right, అయిపోయిందా? Now you see there is no extend screens here. ఈ ప్రాజెక్ట్ ని రిఫ్రెష్ చేస్తాను చూడండి. Now you will see a folder. What's in the extend screens? And you will see 3 screenshots there. You see after entering username, after entering password and home screen. Now let me open each of them. After entering username, you can see that. What's in that, guys? You're able to see it, right? Yes, sir. Yeah.
username, and then after entering password, and then home screen. రైట్, మనకు కావాల్సిన స్క్రీన్ షాట్స్ అన్ని వచ్చినాయి. ఓకే, ఎక్స్టెండ్ రిపోర్ట్ కూడా కొత్తది జనరేట్ అయ్యి ఉంటుంది. ఎక్స్టెండ్ రిపోర్ట్స్ ఇగో ఇది కొత్తది, లేటెస్ట్ ఓపెన్ చేస్తున్నా. బట్ డూ ఐ హ్యావ్ ఎనీ ఎక్స్టెంట్ స్క్రీన్ షాట్స్ అటాచ్డ్ హియర్? ఎందుకు? మనం జస్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాం అంతే, కానీ ఎక్స్టెండ్ రిపోర్ట్స్ కి పంపించలేదు కదా. అది అటాచ్ చేయమని చెప్పి ఎక్కడ ఏ స్క్రీన్ షాట్ అటాచ్ చేయాలో చెప్పామా? లేదు. సో నౌ let us link these screenshots with our extend reports. అర్థమవుతుందా guys? హలో, ప్లీజ్ రెస్పాండ్. ప్రతి సింపుల్, మనకు మెథడ్స్ ఎట్లా వాడుకోవాలో తెలిస్తే ఇది వాడుకోవడమే అంతే, అంతకంటే ఏం లేదు. ఎక్స్టెండ్ రిపోర్ట్ జార్ ఫైల్ వేసుకున్నాం, దానిలో ఉన్న మెథడ్స్ ని వాడుకుంటున్నాం. క్రియేట్ చేయడం ఎట్లా, నోట్స్ క్రియేట్ చేయడం ఎట్లా, స్టేటస్ ఎట్లా అసైన్ చేస్తాము, HTML రిపోర్ట్ లో ఏమేమి కాన్ఫిగ్ చేసుకోవచ్చు, అవే వాడుతున్నాం. జస్ట్ మెథడ్సే కాల్ చేస్తున్నాం చూడండి. అప్పటి నుంచి వెళ్ళి క్రియేట్ నోడ్, క్రియేట్ టెస్ట్, దానికి లాగ్ మెథడ్ వాడుతున్నాము. ఇంతే, ఇంతకంటే ఇంకా మనం చేసింది ఏం లేదు. రైట్, ఓకే, clear, right, for everyone? Now let us go ahead and attach these screenshots to our extend reports. ఇప్పుడు extend reports లో మనకి స్క్రీన్ షాట్స్ రావాలి కదా. సో ఆ స్క్రీన్ షాట్స్ అటాచ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి, username.log status అని ఉంది. Now if you see here, username.log, you can see here there is this one called media, log status and media. చూసారా, మీడియా మెథడ్. మీడియా అంటే ఏంటి? అక్కడ వీడియోను, స్క్రీన్ షాట్ ఏది ఉంటే అది అటాచ్ చేసుకోవడం. ఓకే, ఇది స్టేటస్ ఏంది? స్టేటస్ డాట్ పాస్. అండ్ దెన్ ఇక్కడ స్క్రీన్ షాట్ కి మీడియా పంపించాలి కదా. సో మీడియా ఆబ్జెక్ట్, మీడియా, యు సీ, మీడియా డాట్. So let us see this. Yeah, sorry. ఇది media entity builder dot and then mana path. Okay, so I'll take this media entity builder and then where is that? Media entity builder import చేసుకోవాలి. కానీ పాత్ ఎక్కడ ఉంది? స్క్రీన్ షాట్ ఇగో ఇక్కడ ఉంది, ఎక్స్టెండ్ స్క్రీన్స్ ఫోల్డర్ లో స్క్రీన్ షాట్ ఉంది. ఈ పాత్ వాడు ఫిక్స్డ్, అంటే మన శాంపుల్ చూపించడానికి ఫిక్స్డ్ పాత్ ఇచ్చాడు. కానీ మన పాత్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఇగో యాప్ స్క్రీన్ షాట్ లో జనరేట్ అవుతుంది, పాత్ కూడా రిటర్న్ చేస్తున్నా. చూసారా ఇక్కడ? రైట్, ఐఎమ్ రిటర్నింగ్ దిస్ పాత్. సో ఇఫ్ ఐ కాల్ దిస్ మెథడ్ గెట్ యాప్ స్క్రీన్ షాట్ మెథడ్, ఆ పాత్ అక్కడికి వచ్చేస్తుంది కదా స్ట్రింగ్. రైట్, సో ఐఎమ్ గోయింగ్ టు యూస్ that method, get app screenshot. Okay, already. Let me cut this and paste there. Only ఎందుకు రాయడం అంట. Paste. Okay, and then similarly ఇదే లైన్ నేను అన్నిటికీ అసైన్ చేసుకుంటూ వస్తాను. పాత అన్ని కమెంట్ చేస్తున్నాను. ఓకే, ఏ లైన్ ఇక్కడ పాస్వర్డ్. This will be my login button. Log of status dot పడుతున్నా దీనికి స్కిప్. ఓకే, స్కిప్
సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన గెటాప్ స్క్రీన్ షాట్ మెథడ్ స్క్రీన్ షాట్ తీసుకోవడమే కాదు ఆ పాత్ ని కూడా రిటర్న్ చేస్తుంది. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? పాత్. ఎక్స్టెండ్ రిపోర్ట్స్ లో కావాల్సింది పాతే కదా, ఇక్కడ ఇవ్వాల్సింది పాత్. నేను హార్డ్ కోడెడ్ పాత్ ఇవ్వకుండా ఎప్పుడు కొత్త స్క్రీన్ షాట్ తీసుకొని దాని పాత్ ఇచ్చేస్తాను. అది ఎట్లా? ఈ గెటాప్ స్క్రీన్ షాట్ లో పాత్ జనరేట్ అవుతుంది కదా, ఇది డెస్టినేషన్ ఫైల్ పాత్ అని చెప్తున్నా కదా, ఈ పాత్ ని రిటర్న్ చేస్తున్నాను నేను. టోటల్ గా అబ్సల్యూట్ పాత్ రిటర్న్ చేసి ఈ పాత్ ని మన స్క్రీన్ షాట్ కి పంపిస్తున్నా. ఏదది? యా, దీనికి పంపిస్తున్నా. ఓకే, ఈ మెథడ్ కాల్ చేసుకుంటే ఏమైతే పాత్ వస్తుంది, అది ఇక్కడ అటాచ్ అవుతుంది. అర్థమైందా? నౌ లెట్ మీ రన్ దిస్. రైట్, ఇప్పుడు మళ్ళీ కొత్త 3 స్క్రీన్ షాట్స్ క్రియేట్ అవుతాయి. ద సేమ్ ఫోల్డర్. లెట్ మీ రన్ దే, రిఫ్రెష్ ఇట్. సి మళ్ళీ కొత్త 3 క్రియేట్ అయినాయా? మొత్తం 6 అయినాయి. అండ్ కొత్త HTML రిపోర్ట్ కూడా జనరేట్ అవుతుంది. జనరేట్ అయింది. నౌ ఐ విల్ ఓపెన్ ఇట్. లెట్ us open this in browser. Okay, now if I open this, you see the screenshot. What's in that? Open it. Screenshot. Yeah. Click login. What's in that? So you see how do we take screenshots and attach them to the extend reports? అర్థమైందా అండి ఎవరికి? అందరికి? ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? Okay, so that's the last thing that we have to do in extend reports. Just give me a second. Let's see if we miss anything. Okay, మార్కప్ మనం ఏదైనా కోడ్ పంపించాలి జేసన్ లాగా అట్లా ఇట్లా అనుకుంటే ఇది చేసుకొని పంపించాలి, బట్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ us. We are not going to store code or show code in your reports, so let's ignore it. And ట్యాగ్లు ఏమన్నా అసైన్ చేయాలి అనుకుంటే ఆ టెస్ట్ కేస్ కి జస్ట్ ఇట్లా కేటగిరీ అండ్ దెన్ ట్యాగర్ అసైన్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ we are calling this assign category method. And then devices ki assign device and then device name. Author ki assign author and author name. Okay, and then environment information కావాలి అంటే you can set like this. మన ఇష్టం ఏదైనా పంపించవచ్చు. ఇది extend.system info. సో మనం ఎక్స్టెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది ఎక్కడ? క్రియేట్ చేసుకున్నాం కదా, స్పార్క్ రిపోర్ట్ అటాచ్ చేసిన తర్వాత నాకు ఎన్వైరన్మెంట్ రిపోర్టర్స్ కావాలి అంటే ఓఎస్ నాదేంటి విండోస్, రైట్? ఎక్స్టెంట్ డాట్ సెట్ సిస్టమ్ ఇన్ఫో. ఐ సే యూజర్. యూజర్ ఎవరు? ఓకే, ఎక్స్టెంట్ డాట్ సెట్. ఇదేంటిది? బ్యాచ్. వాట్ ఈస్ మై బ్యాచ్? 8. ఓకే, స్ట్రింగ్ లాగా పంపించాలి, సో ఐ విల్ పాస్ దిస్ 8 ఆల్సో స్ట్రింగ్. ఓకే, అండ్ దెన్ ఎక్స్టెండ్ డాట్ సెట్ సిస్టమ్ ఇన్ఫో. అండ్ దెన్ ఐ విల్ సే పర్పస్. మన ఇష్టం, మన ఏది కావాలంటే అది ఆ రిపోర్ట్ లో చూపించడానికి, జస్ట్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ మై పర్పస్? డెమో extend reports env information. Okay, now if I run this, you will see all this over there. And then meeku devices avi kuda kavali ante you can also add those things. Ikkanne add chesta. Extended kaga actually test kuntadi, so I will go up. All right, igo idi na login testing. సో లాగిన్ కి నేను అసైన్ చేస్తున్నాను. లాగిన్ డాట్ అసైన్ ఆథర్. యు సీ అసైన్ ఆథర్ ఎవరు? టెస్ట్ కేసు రాసింది ఎవరు? నిఖిల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి అన్కమెంట్ చేస్తున్నాను నేను, వీటికి కూడా నేను అసైన్ చేస్తాను. ఓకే, దెన్ ఇది నావిగేట్ టు పిఐఎం.
దీనికి నేను ఏం రాస్తా అంటే సాయిరామ్. ఓకే, ఫర్ దిస్ ఐ విల్ అసైన్ an author MP, assign author, I will say Pratyusha. Okay, like this. ఎవరు ఏ టెస్ట్ కేస్ ని ఆథర్ చేస్తే అది రాసుకుంటే సరే. ఈ టెస్ట్ కేస్ ఎవరు డిజైన్ చేస్తే, ఈ టెస్ట్ కేస్ ఎవరు డిజైన్ చేస్తే, ఈ టెస్ట్ కేస్ ఎవరు డిజైన్ చేస్తే అంతే. అండ్ దెన్ ట్యాగ్స్ అసైన్ చేసుకోవాలంటే ట్యాగ్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. లాగిన్ డాట్ అసైన్ కేటగిరీ. ఈ కేటగిరీ ఏంటి నాకు అట్లా కేటగిరీస్ యాడ్ అయితే. నెక్స్ట్ డివైస్ లాగిన్ డాట్ అసైన్ డివైస్. ఇది డివైస్ ఏంది, అసైన్ ఆథర్ అసైన్ డివైస్. ఇందాక ఏదో ఉంది ఇక్కడ, ఏదో ఉండదు కేటగిరీ. ఓకే, లైక్ దిస్. అంతే, అంతకంటే ఏం లేవు. ఒకటి జస్ట్ అసైన్ చూపిస్తాను మళ్ళీ. కస్టమ్ లాగ్స్ మనం పెట్టాలి అనుకుంటే పెట్టుకోవడానికి, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్. కస్టమ్ లాగ్స్ HTML రిపోర్ట్ లోనే మనకి ఇవన్నీ కావాలి అంటే. ఓకే, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఇగో ఇట్లా లాగ్స్, కస్టమ్ లాగ్స్ ఇట్లా కావాలి అనుకుంటే మనం ఇట్లా చేసుకోవచ్చు, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్. డోంట్ వరీ, యూ కెన్ ఇగ్నోర్. కోడ్ పంపించాలంటే కోడ్, మల్టిపుల్ కోడ్ బ్లాక్స్ పంపించడానికి, అండ్ దెన్ లిస్ట్ ఐటమ్స్ పంపించడానికి ఇవేవి వాడం మనం. జస్ట్ ఇగ్నోర్ దట్. ఓకే, ఇక్కడ లేబుల్ వచ్చింది కదా ఎక్స్టెంట్ అని, ఇది ఇక్కడ అట్లా మనకి ఏమైనా లేబుల్స్ అసైన్ చేసుకోవాలనుకుంటే ఆ లేబుల్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. Let's ignore those things. Okay, now let me run this. కొత్త రిపోర్ట్, కొత్త స్క్రీన్ షాట్స్ వస్తాయి. But this time you'll see a difference in the report. All right, execution అయిపోయింది. Let me refresh this project. అయిపోయింది. Now this is the latest report. I'll copy this. See, మన డాక్యుమెంట్ టైటిల్ అని చూడు, ఇక్కడ వచ్చింది IQ Smart Selenium Reports అని. This is the document title. This is the report title. Report name, document title. Okay, and then you see here author ఎవరు, నిఖిల్. ఓకే, నేను అక్కడ అసైన్ కేటగిరీ చేసినప్పుడు ఒకదానికే రాసినట్టున్నా కదా. సో ఫర్ దిస్ ఇందులో 3 స్టెప్స్ ఉన్నాయి. మూడిటికి నిఖిల్ ఇస్ ద ఆథర్ అండ్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ స్టెప్ అండ్ దిస్ ఈస్ ద డివైస్, దట్ ఈస్ క్రోమ్ బ్రౌజర్. ఇట్లా చేసుకోవచ్చు మనం. అండ్ దెన్ ఇఫ్ ఐ గో టు దిస్, you see here authors Sairam and then Pratyusha. ఇందులో అంటే నేను సపరేట్ గా స్టెప్స్ వైజ్ డివైడ్ చేస్తున్నా కాబట్టి కింద కూడా వచ్చింది, బట్ యు సీ హియర్ నిఖిల్ అండ్ దెన్ హియర్ సాయిరామ్ అండ్ దెన్ హియర్ ప్రత్యూష. ఎవరు రన్ చేసిరో అది చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకుంటే నిఖిల్, సాయిరామ్ అండ్ ప్రత్యూష. ఇఫ్ ఐ సెలెక్ట్ ప్రత్యూష, ఐ విల్ సీ ఓన్లీ ప్రత్యూషాస్ టెస్ట్ కేస్. If I see Sairam, I will see only Sairam's test case. If I see Nikhil, I will see only Nikhil's test case. Or tags mandatory అని ఉన్నాయి, సో mandatory ఉన్నది ఒకటే వస్తుంది. Device Chrome browser ఒకటే ఉంది, Chrome browser ఏ వస్తుంది. Understood? You see ఇప్పుడు ఇక్కడ ఐకాన్స్ కూడా మారినాయి చూసారా, ఎక్స్ట్రా యాడ్ అయినాయి. Tags and then device and then author, ముగ్గురు authors ఉన్నారు చూడండి. If I click on this, you can see those details. Okay, so that is all about extend reports. Flush అనేది మాత్రం మర్చిపోకండి. It's a mandatory thing that you should flush చేయకపోతే extend report generate అవ్వదు. Okay,
Right. So any more any questions or any doubts in today's session for anybody? All right. Chalo, let's find out for today. I think I took over 2 hours now. So let's connect again for frameworks. Okay, that will be our last topic, theoretical topic. Grid topic ఉంది కానీ grid is not needed. Generally ఈ days లో ఎవరు వాడట్లేదు grid. So if you want to learn grid, you can watch my previous videos in YouTube. You will learn that easily. Grid లో మనం చేసేది ఏముండదు, సెటప్ ఒకటే ఎక్స్ట్రా. అండ్ ఈవెన్ ఒకవేళ గ్రిడ్ వాడిన ప్యారలల్ ఎగ్జిక్యూషన్ కోసం వాడిన సెటప్ అంతా ఫ్రేమ్వర్క్ లో ఆల్రెడీ ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. మనం జస్ట్ దాన్ని వాడుకుంటే సరిపోతుంది. వాడుకోవడం అంటే ఏం లేదు, మళ్ళీ సేమ్ కోడే రాసుకుంటారు, బట్ ఇట్ విల్ రన్ ఇన్ డిఫరెంట్ మెషిన్. మనం చేసేది ఏమీ ఉండదు, జస్ట్ కాన్ఫిగరేషన్ మాత్రమే. సో ఆ సెటప్ అంతా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో ఉంది. ఐ మీన్ ప్రీవియస్ బ్యాచెస్ వీడియోస్ లో యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ వీడియో టు అండర్స్టాండ్ ది గ్రిడ్ సెటప్. సో లెట్ us skip that grid ఎందుకంటే ఎవరు వాడట్లేదు ఈ రోజుల్లో. And then we have frameworks, an important topic. We'll connect again on that frameworks. Okay. All right. Any questions or any doubts or any issues you have? A frameworks ఒక టైప్ ఏంటంటే మన బ్యాచ్ క్లోజ్. Or if you are okay, you can also watch frameworks video in previous batches. So that's pretty theoretical. మొత్తం theoretical గానే ఉంటుంది. You can watch those. Okay.